వట్టి మాటలు కట్టిపెట్టు జరిగిన కథ. వీరేశం అలివేలు తండ్రితో మంచిగా నటించి అలివేలుని పెళ్లి చేసుకుని సిటీకి తీసుకుని వస్తాడు. వచ్చాక తన నిజస్వరూపం అలివేలు తెలుసుకుంటుంది. తెలివిగా ఎలాగైనా తన నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత అలాగా మావా, నువ్వు చాలా మంచోడివి. సరే గాని మా చెల్లెలను ఎప్పుడు తీసుకువస్తావు అడిగింది అలివేలు. నేను ఈరోజు పక్కూరుకు వెళ్తున్నాను. 4-5 రోజులు పట్టొచ్చు తిరిగి రావటానికి. రాగానే మీ ఊరెళ్ళి తీసుకొచ్చేస్తాను. అయ్య బాబోయ్, నువ్వు ఊరెళ్తే ఈ కొత్త చోట ఒక్కదాన్ని ఎలా ఉండను మావా? పోనీ నన్ను మా వాళ్ళ దగ్గర దింపేయొచ్చు కదా. నువ్వు వచ్చే వరకు ఈ జైల్లో నాకెలా తోస్తుంది మావా? నువ్వు కూడా లేకపోతే ఆశగా చూసింది. అంత తేలిక కాదులేయే నిన్ను తిరిగి తీసుకెళ్ళటం. నేను వెళ్ళి మళ్ళీ వారం నీ చెల్లెలని తీసుకొస్తాను. ఈ లోపల జాగ్రత్తగా రాత్రివేళ తలుపులు వేసుకో. లేదంటే నేను లేనని రాత్రివేళ ఎవరో ఒకరు వస్తారు హెచ్చరించాడు. అలాగేలే మావా అంది దిగులుగా. ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళి అరగంట తర్వాత ఒక దొంతర తెలుగు పాత పత్రికలు ఆమె ముందు వేసి, పుస్తకాలు చదవటం వచ్చన్నావు కదా, ఇవి చదువుకో కాలక్షేపానికి అని బ్యాగులో ఉన్న చీరలు 4 మంచం మీద పడేస్తూ, చూడు మధ్యాహ్నం భోజనం తీసుకుని ఒక అతను వస్తాడు రోజు. నువ్వు వాడి చేతికి నువ్వు కట్టి విడిచిన చీరలు ఇస్తే వాడు ఉతికించి తెచ్చి నీకిస్తాడు. బట్టలు ఉతకటం వ్యాపారం పెట్టకు. భోజనం 3 పూట్ల నీకు అందుతుంది. సాయంత్రం వేళ బిర్యానీ తిని పడుకో హాయిగా. తెలిసిందా? రాత్రివేళ లోపల గడియ వేసుకో, నేను వెళ్తున్నా అని సమాధానం ఆశించకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక మంచం కింద ఉన్న బిర్యానీ పొట్లను తెచ్చి ఇనుపవోచల గుండా దూరంగా చెట్టు కింద ఉన్న చెత్తలోకి విసిరేసింది. ఎవరైనా కనిపిస్తారేమోనని ఆశగా చూసింది. చాలాసేపు అక్కడే తచ్చాడి లోపలికి వెళ్ళింది. 1 గంటకి ఒక వ్యక్తి క్యారేజీ తీసుకొని ముందు తలుపులు తెరుచుకొని వచ్చాడు. నల్లగా తుమ్మ మొద్దులా చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఆమెను చూసి వెకిలిగా నవ్వుతూ సాపాటు అని క్యారేజ్ అక్కడ పెట్టాడు. అదేది వినిపించుకోకుండా బలంగా అతని ఒక తోపు తోసి బయటకు పరిగెత్తాలని తలుపు వైపు వెళ్ళింది. సుడిగాలిలా బలిష్టంగా వస్తాదిలా కనిపిస్తున్న అతను ఆమె రెక్కపుచ్చుకొని బలంగా ఒక తోపు తోశాడు మంచం మీదకి. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్టు చూపుడు వేలు చూపించి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఎలా ఈ రావణాసురుడి చెర నుండి బయటపడటం? ఆ సీతమ్మోరిని రాములోరు వచ్చి రక్షించారు. కానీ రాముడు అనుకున్న తన మొగుడే తన పాలిట రావణాసురుడు అయ్యాడు. కంచె చేనుని మేస్తే కాపాడేదెవరు? మళ్ళీ బయటకు వచ్చింది. అంతకుముందు కనిపించిన ఆమె బట్టలు ఆరవేస్తూ కనిపించింది. ఆమెను చూడగానే ఏదో ఆశ పడు చూపింది. తనెలాగైనా ఈ చెర నుండి కాపాడమని, ఒక ఆడకూతురుగా తన మీద దయచూపమని ఏడుస్తూ ప్రాధేయపడితే అబ్బే లాభం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్లతో ఘోరాతి ఘోరంగా వ్యాపారం జరుగుతున్న ఈ భయంకరమైన చోటికి ఆమె అంత ధైర్యంగా వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె ఈ మేడ ముఠాకి చెందిన వ్యక్తి అయి ఉంటుంది. లంకలో రాక్షస స్త్రీలా కనిపిస్తున్న ఆమెకు మాత్రం జాలిగుండె ఉంటుందా? కాకపోతే ఆమె రూపురేఖలు, ఆడవాళ్ళ చీరలు ఉతికి ఆరేసి పట్టుకెళ్ళడం చూస్తే ఎవరో పనిచేసే మనిషి అనిపిస్తోంది. మెల్లగా దీనితో స్నేహం చేస్తే ఆ భావం రాగానే అమ్మా అని పిలిచింది. ముందుసారిలాగే ఏదో పురుగును చూసినట్టు చూసింది అలివేలు వైపు. ఇలా రా అని పిలవటంతో 2 నిమిషాలు తటపటాయించింది. దగ్గరకు వచ్చింది. నాకేమీ తోచటం లేదు. ఇక్కడెవరూ లేరు. ఎలా బయటకు రావాలి? మీకు తెలుసా? ఎవరైనా ఉంటే కాస్త తలుపు తీయమని చెప్తారా? ముఖాన్ని నవ్వు పులుముకొని అంది అలివేలు స్నేహంగా. తెలుంగా అదోలా చూస్తూ ప్రశ్నించింది. అవునవును తెలుగే. మీకు తెలుసా తెలుగు? సంతోషంగా అడిగింది అలివేలు. ఆ మాట విని చేతులు తిప్పుతూ యాక్షన్ చేస్తూ ఆమె ఏదో చెప్పింది కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు అలివేలుకి. తన మాట ఆమెకు అర్థం కాలేదని మాత్రం అర్థమైంది. హో దేవుడోయ్, దీని భాష ఏమిటో నాకు అర్థం కావటం లేదు అనుకుంది. రాత్రి ఆ మొరటోడు బిర్యానీ ప్యాకెట్ తెచ్చి స్టూలు మీద పెడుతూ వెకిలిగా నవ్వాడు. భయం వేసింది ఆమెకి. తరువాత ఏమనుకున్నాడో, ఇది తిని పడుకో అని సైగ చేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకొని బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్లి బయట పారేసి 2 వైపులా తలుపులు గడియ వేసుకుంది. ఆ రాత్రి ఏడుపు వినిపించలేదు. కానీ ఏదో నవ్వులు, కేరింతలు వినిపించాయి. ఆడ మగ గొంతులు, ఏదో మ్యూజిక్ శబ్దం. బేసిన్ పైకి ఎక్కి చూసింది.
ఆడ మగ ఒంటి మీద నూలు పోగన్నా లేకుండా డాన్సులు చేస్తుంటే అది తెర మీద సినిమాలాగా కనిపిస్తోంది. అందరూ మత్తుగా తాగి తందనాలాడుతున్నారు. ఆ జుగుప్సాకరమైన దృశ్యం చూడలేక దిగిపోయింది. ఒంటి మీద తేళ్లు జరులు రాకుతున్నట్టు అనిపించింది. చీచీ, మనుషులా పశువులా? సభ్యతా ప్రపంచంలో ఉంటూ అడవిలో అనాగరికుల కన్నా హేయంగా ప్రవర్తించే వీరినేమనాలి? వరదరాజన్ లేడక్కడ, అంటే దుబాయ్ వెళ్ళాడన్నమాట. మర్నాడు కాఫీ టిఫిన్ వచ్చింది యథాప్రకారం. రాత్రంతా ఆ భోజనంగా ఉండటం వలన టిఫిన్ తిని కాఫీ తాగింది. మళ్ళీ దీర్ఘాలోచనలో పడింది. తరువాత లేచి వంటింట్లోకి వెళ్ళి వంటింట్లో ఉన్న డ్రాయర్ సరుకులన్నీ తీసి చూసింది. కంచాలు, చెంచాలు, గరిటెలు కనిపించాయి. అంటే ఎవరెవరో వచ్చి ఇక్కడ వండుకొని భోజనాలు చేస్తుంటారన్నమాట. చివరి సరుగులో మాంసం కొట్టే కత్తి కనిపించింది తలతలలాడుతూ. ఒక్కసారి ఆమె కళ్ళు మెరిశాయి అది చూడగానే. బయటకు తీసి చూసింది. మంచి పదును మీద ఉంది. తరువాత అంటే ఇక్కడ వేట వేస్తారన్నమాట. మనుషులనా పశువులనా? ఎవరినైతేనే ఈ వేట కత్తి తనకు రక్షణ కాబోతుంది. అవును, అదే చెయ్యాలి. ఈసారి వాడు వచ్చాక వాడిని మాటల్లో పెట్టి ఈ వేట కత్తితో వాడిని ఒక వేటు వేసి తను చావాలి. అలా అయినా కనీసం తన చెల్లెళ్ళు బతుకుతారు. ఈ ఆలోచన స్ఫురించగానే కత్తి తెచ్చి పరుపు కింద దాచింది. కాస్త తేలిక పడిన మనసుతో కూర్చొని పుస్తకం తిరిగేసింది. దానిలో మంగ ఇచ్చిన కాగితం కవరు కనిపించాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిట్టి చెల్లి, ఏం రాయగలనమ్మా? నీ అక్క ఒక కసాయి వేటగాడి చేతిలో చిక్కి బలి కాబోతుందని రాయినా? మిమ్మల్ని బలి కాకుండా కాపాడుకోవాలని తప్పించిపోతున్నానని రాయినా? ఏం రాయాలి? కళ్ళు మూసుకుంది. తెగిన ముత్యాలలాగా జలజల రాలిన కన్నీటి బొట్లు పుస్తకంలో పుటలపై పడి ఇంకిపోయాయి. ఉన్నట్టుండి మెరుపులా మెరిసింది మరొక ఆలోచన. అవును, ఒకవేళ తన వేటు తప్పితే తనని వాడు వేటాడక తప్పదు. ఆ పరిస్థితినే ఏర్పడితే ఈ ఆలోచన మంచి ఫలితాన్నిస్తుంది. దైవం ఏదో మార్గంలో సహకరించబోతూ అన్న దృఢ విశ్వాసం జాగృతమైంది ఆమెలో. వెంటనే కాగితం కలం తీసుకొని ఉత్తరం రాసింది. వరదరాజన్ వీరేశమే అని తెలిసింది కనుక కవర్ మీద అడ్రస్ సరైనదే అనుకుంటూ అడ్రస్ ఉన్న మేరకు కాగితం చింపి తన ఉత్తరంతో జత చేసి కవర్లో పెడుతుంటే ఇంటి నెంబర్ 111 అది చూడగానే శ్రీనివాసుడి నామం గుర్తొచ్చింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థించింది. ఏడుకొండలవాడ వెంకన్న స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఆపద ముక్కులవాడంటారు, అనాథల్ని రక్షిస్తానంటారు. అది నిజమైతే నన్ను రక్షించు స్వామి. ఏనుగుని ముసలిబారు నుండి రక్షించావట. ద్రౌపదమ్మకి మానభంగం కాకుండా కాపాడావట. ఇవన్నీ నిజాలైతే నన్ను నువ్వు కాపాడలేవా? నన్ను చెర నుండి విడిపిస్తే నడిచి నీ కొండకు వచ్చి నా తలనీలాలు సమర్పించుకుంటాను తండ్రి. అంతకన్నా ఈ పేదరాలు ఏమివ్వగలదు? వడ్డీ కాసుల వాడివైనా నువ్వు గొప్పోళ్ళ దేవుడివైనా నా బోటి పేదోళ్ళ మొర ఆలకించవా? నాలాంటి బీదోళ్ళు ఏ బిడ్డలు కారా తండ్రి? నువ్వు అందరి దేవుడువు అయితే, కలియుగంలో పిలిస్తే పలికే స్వామివే అయితే నువ్వే నన్ను చెర నుండి విడిపించాలా? నువ్వే నన్ను నా చెల్లెలను రక్షించాలా? వరద వెల్లువలో ఉప్పొంగుతున్న కన్నీటితో మనసారా దైవాన్ని ప్రార్థించి కాగితాలు కవర్లో పెట్టి కవరు అంటించింది. రాము ఇచ్చిన చిన్న పుస్తకంలో పెట్టింది. తనకి భోజనం తెచ్చేవాడు ఒట్టి కసాయవాడులా కనిపిస్తున్నాడు. వాడి ద్వారా ఈ ఉత్తరం బయటికి వెళ్ళే అవకాశం లేదు. చివరికి ఒకే ఒక్క ఆశ, మధ్యాహ్నం వేళ వచ్చే ఆడమనిషి ద్వారా పంపాలి. ఆమె వచ్చే సమయానికి ఎక్కడా సడి ఉండదు కనుక ఎవరూ ఉండి ఉండరు. ఈ అడ్డ రాత్రివేళ మేల్కొంటుంది. వరదరాజన్ ఎలాగూ లేడు. బహుశా అతగాడికి ఈ మనిషితో సంబంధం ఉండి ఉండదు. కంటికి నుదురుగా ఎర్రగా బుర్రగా ఉన్న ఆడోళ్ళని వేటాడే వీడికి పూతనలా కనిపిస్తున్న ఈ ఆడదెక్కడ ఆనుతుంది? అందుకే ఈ మేడవాళ్ళు దీని పనిలో పెట్టుకొని ఉంటారు. తప్పకుండా ఈ దేవుడు ఈ ఆవిడ రూపంలో సాయం చేస్తాడు అనుకొని ఆమె రాకక ఎదురు చూస్తూ కూర్చుంది. ఆమె వచ్చి చీరలు పట్టుకొని వెళ్తుంటే ఇనుప ఊచలు పట్టుకొని నిలబడి అమ్మా అని పిలిచింది. ఏమిటి నీ గోల అన్నట్టు విసుగ్గా చూసింది ఆమె. ఒక్కసారి రామ్మా అని బతిమాలుతున్నట్టుగా పిలిచింది అలివేలు. ఏ కాలనుందో దగ్గరకు వచ్చి ఏమిటి అన్నట్టు సైగ చేసింది. దగ్గర ప్లాస్టిక్ కవర్లో పుస్తకాలు చూపిస్తూ ఇవి షాపులో తూకానికి అమ్మేయి ఒక్కొక్క మాట విరిచి చెప్తూ సైగల ద్వారా వివరించింది. షాపు తూకం అనేవి ఆమెకు సైగల ద్వారా అర్థమయ్యాయి. పల్లె పుస్తకం విక్కునుమా అడిగింది.
అర్థమయ్యింది అలివేలికి. అవునవును అని తలాడిస్తూ ఉండు అని మళ్ళీ లోపలికి వెళ్ళి మరికొన్ని పుస్తకాలు, చిన్న పుస్తకం పట్టుకొచ్చి ఇనుప ఊచల సందులో నుంచి ఆమెకు పుస్తకాలు అందించి చివరిలో చిన్న పుస్తకం తన చేత్తోనే పెట్టింది ఊచల ద్వారా. కాసు అడిగింది ఆమె పుస్తకాల బ్యాగు పట్టుకొని. నువ్వే తీసుకో అవి. ఆమెకు అనుమానంగా రాకుండా ఆమె తలలో మల్లెపూలు చూపించి నాకు కొంచెం పూలు పట్రా అంది సైగ చేస్తూ, సిగ్గు నటించి నవ్వుతూ. ఓయబ్బో, సోకులకేం తక్కువ లేదు అన్నట్టు మూది తిప్పుకుంటూ వెళ్ళింది ఆమె. ఏదైతేనేం పట్టుకెళ్ళింది, అదే చాలని మళ్ళీ దైవాన్ని ప్రార్థిస్తూ లోనికి వెళ్ళింది. తరువాత అప్పటి వరకు జరిగిన కథ చెప్పి, ఇదన్నా జరిగిన సంగతి, ఆ పుస్తకాలు ఆ మనిషి అమ్ముతుందో లేదో, దానిలో ఉన్న కవరు ఎవరైనా చూస్తారో లేదో అని ఎంతో బెంగటిల్లిపోయాను. ఆ వెంకన్న బాబు దయ వల్ల ఆ మాయదారి సచ్చినోడు వచ్చే లోపల ఆ భగవంతుడు ఎవరి రూపంలోనైనా వచ్చి నన్ను రక్షిస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్నానన్నా. ఆ దైవం నీ రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడన్నా. ఆ కత్తుల బోనులో నుండి నన్ను విడిపించిన ఆ దేవుణ్ణి కళ్ళారా చూస్తే కానీ కదలనన్నాను. అన్నా, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను. నన్నే కాదు, నాలాంటి ఆడపడుచులందరినో రక్షించావు. ఆ మేడలో ఎప్పటి నుంచో జీవచ్చాలలాగా చిత్రహింసలు అనుభవిస్తూ బతుకుతున్నారెందరో. అందరూ ఎంతో సంతోషంతో బయటికి వెళ్ళారన్నా. ఈ ప్రపంచంలో వరదరాజన్ లాంటి నరరూప రాక్షసులే కాదు, నీలాంటి మనుషుల్లో దేవుళ్ళు కూడా ఉంటారని రుజువు చేశావన్నా. అవధులు దాటిన ఆనందంతో ఉప్పొంగుతున్న కన్నీటితో మరలా భార్గవ కాళ్ళ మీద పడింది కృతజ్ఞతతో. అతను తడబడుతూ, వద్దమ్మా, నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు. నేనంత పెద్దవాణ్ణి గొప్పవాణ్ణి కాదు. మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా నా స్థానంలో ఉంటే నేను చేసిందే చేస్తాడు. మంచి వాళ్ళకి, అమాయకులకి దైవ సహాయం ఎప్పుడూ లభిస్తుంది. అటువంటి కత్తుల బోనులో ఉన్న ధైర్యం కోల్పోకుండా ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వాళ్ళ వేలుతో వాళ్ళ కళ్ళు పొడిచావు. నువ్వు పుస్తకాలు అమ్మమన్నది ఎవరినో కాదు, వరదరాజన్ అసలు భార్యని. ఆమె ద్వారానే అతని గుట్టు రట్టు చేశాడు దైవం. అతని మాటలు వింటూ కళ్ళు పెద్దవి చేసి పట్టలేని ఆశ్చర్యంతో, ఏంటన్నా నువ్వు అన్నది? ఆ నల్ల మనిషి వరదరాజన్ సొంత పెళ్ళామా? నమ్మలేకపోతున్నాను. అయితే ఆడు చేసే దుర్మార్గం పనులన్నీ ఆ మనిషికి తెలుసన్నమాట. లేదు అలివేలు, ఆమె నీలాగే చాలా అమాయకురాలు, 3 పిల్లల తల్లి. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆమెను ఉపయోగించుకుంటూ ఆమె కళ్ళెదురుగానే ఆమె కళ్ళు కప్పి మోసం చేస్తున్నాడు. అతనొక స్మగ్లర్ అని ఆమెకు తెలిసి ఉండొచ్చు. ఇలా ఆడపిల్లలతో వ్యాపారం అని తెలిసి ఉండదనుకుంటాను. అయితే ఆ సచ్చినోడు తెలుగోడు కాదన్నమాట. తెలుగువాడే. ఎంక్వైరీలో అతని వివరాలు తెలిసాయి. వాడి అసలు పేరు వీరేశమే. 12 ఏళ్ల వయసులో అనాథగా మద్రాసు చేరుకున్నాడు. ఆ వయసులోనే కూలీ పని చేస్తూ ఆ ఊర్లో స్మగ్లర్ ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకు నమ్మిన బంటులా ఉంటూ దొంగ బిజినెస్లో తర్ఫీదు పొందాడు. అన్ని భాషలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, చదువుతాడు, రాస్తాడు. ఆ గ్యాంగ్లో చేరాక వరదరాజన్గా పేరు మార్చుకొని తమిళుడిగా చలామణి అవ్వటం మొదలుపెట్టాడు. ఆ ముఠాకు చెందిన వ్యక్తి చెల్లెల్ని 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని మద్రాసులో సెటిల్ అయిపోయాడు. భార్య, 3 పిల్లలు. చెన్నై నగరం నడిబొడ్డున ఉన్న ఇల్లు. అతన్నెవరూ స్మగ్లర్గా అనుమానించలేదు. భార్య చిన్నా చిత్తగా పనులు చేసుకుంటుందని, అతను వ్యాన్ అద్దెకు తీసుకుంటాడని మాత్రమే జనానికి తెలుసు. మనిషి మాటకారి. ఎవరినైనా వాళ్ళ భాషల్లో బురుడి కొట్టించగలడు. అఫీషియల్గా ప్రపంచం కోసం ఒక భార్యను పెట్టుకొని ఆమెకు తెలియకుండా, అనుమానం రాకుండా ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడంటే వాడెంత గుండెలు తీసిన బంటో ఆలోచించు. ఈ వివరాలన్నీ పోలీసులు సేకరించారు. 1000 గొడ్డును తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకొని పోదా అన్నా, ఇంతమంది ఆడోళ్ళ ఉసురు పోసుకున్న వాడిని దేవుడు క్షమిస్తాడా? ఏమైనా చాలామంది అమ్మాయిలని వాడు దుబాయ్ తీసుకుపోయాడని విన్నాను. వాళ్ళని మాత్రం రక్షించలేకపోయాము. లేదమ్మా, సరైన సమయానికి నీ ఉత్తరం నా చేతుల్లో పడింది. ఒక్కరోజు పోలీసులు ఆలస్యం చేసినా నువ్వన్నట్టు వాళ్ళు బలైపోయేవారు. వాళ్ళు మన దేశం దాటి వెళ్లే లోపల ముంబైలో వాళ్ళని పట్టేశారు. అక్కడికక్కడే వరదరాజన్ని కూడా అరెస్టు చేశారు. అలాంటి నీచుల్ని అరెస్టు చేయటం కాదన్నా, నిలువునా కాల్చి చంపాలి. ఎందరో ఆడపిల్లల మానంతో ప్రాణంతో చెలగాటమాడుతూ డబ్బు కోసం అమ్ముకుంటున్న నీచుల్ని, దుర్మార్గులను ఊరికే వదలకూడదు. ముక్కలుగా నరికి ఉప్పు పాత్ర వేయాలి. రుద్రకాళిలా మారిన ఆమెను చూసి
నువ్వు అన్నది నిజమే. ఈరోజు వరదరాజన్ పట్టుపడ్డాడని అతన్ని శిక్షించినంత మాత్రాన మన దేశంలో దుర్మార్గం నశించిపోదు. రక్తబిందువుకొకడుగా పుట్టిన మహిషాసురుడిలాగా వేల కొలది లక్షల కొలది వరదరాజన్లున్నారు మన దేశంలో. అలాంటి వారు నశించాలంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన నిజం ఒక్కటే. ఆడవాళ్ళు కూడా అలాంటి వారికి బలిపశువులుగా మారకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడపిల్లలంటే గుండెల మీద కుంపట్లులా భావించే తల్లిదండ్రులు ఎవరో ఒకరు దొరికారు కదా అని వారు మంచి చెడ్డలు పూర్వాపరాలు విచారించకుండా అమ్మాయిలను అప్పచెప్పటం, ఎవరో ఒకరు తమకు తోడు దొరికితే చాలని అమ్మాయిలు ఒప్పేసుకొని వాళ్ళ వెనకాల వెళ్ళిపోవటం మానుకోవాలి. తోడు ఆడదానికి ఎంత అవసరమో మగవాడికి అంతే అవసరం. ఒక విలాస వస్తువుగా స్త్రీని మగవాడు వాడుకోవాలని ప్రయత్నిస్తే స్త్రీ కూడా తెలివితేటలతో మగవాడిని తన అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే సమర్థత పెంచుకోవాలి. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి. ఆడది అనగానే బేల అని అబల అని మగవాడు తోడు లేకుండా బతకలేదనే భావం ఉండకూడదు. ఈరోజు నువ్వు చేసిన ఒక తెలివైన పని వలన ఎందరినో కాపాడగలిగావు. చదువు తక్కువైనా నీ సమయస్ఫూర్తి ఎంతో శ్లాఘనీయం. ఇదే స్ఫూర్తితో ధైర్యంతో భవిష్యత్తులో ముందుకు సాగిపో. నువ్వు చేసిన మహోన్నత కార్యం గురించి మహిళా లోకం తెలుసుకునేలా నేను చేస్తాను. మహిళా సంక్షేమం కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. నీలాంటి తెలివైన అమ్మాయి ఒక మారుమూల పల్లెటూరులో మగ్గిపోకూడదు. నువ్వు 10 మందికి ఆదర్శంగా మారాలి. 8వ తరగతి వరకు చదివావు. రాయటం చదవటం బాగా వచ్చు. ప్రైవేటుగా తెలుగు డిగ్రీ పరీక్షలు రాయి. నీ చెల్లెళ్ళని చదివించు. ఏదైనా మంచి ట్రైనింగులకు పంపించు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చూడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. కూలి పని చేయరక్కర్లేదు. నీ గురించి తెలిసిన మహిళా సమాజం నీకు సహకరించేలా నేను మాట్లాడతాను. జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన మంచివాళ్ళు దొరికినప్పుడే పెళ్లి చేసుకోండి. తొందరపడి ఎవరిని పడితే వారిని ఏదో ఉద్ధరిస్తారనే భావంతో నమ్మి మోసపోకండి. లేదన్నా, ఇప్పటికే నా జీవితం కుక్క చింపిన విస్తరలా మారింది. ఇక పెళ్లి గిల్లి ఏమిటి? నా చెల్లెల కోసం బతుకుతాను. వాళ్ళకి సరైన వాళ్ళు దొరికినప్పుడే పెళ్లి చేస్తాను మధ్యలో అందుకుంటూ అంది అలివేలు. నీ జీవితం కుక్క చింపిన విస్తర కాదు అలివేలు. నిన్ను మోసం చేసినవాడు మోసగాడైనా తాళి కట్టిన భర్తగా అతన్ని గౌరవించావు, అనుసరించావు. మోసపోయావు కానీ మోసం చెయ్యలేదు. నీ మడిలో తాళి కట్టిన వాడికే నిన్ను నువ్వు అర్పించుకున్నావు. అందుకే నువ్వు కుక్క చింపిన విస్తరనివి కావు. పవిత్ర భారత స్త్రీవే. కానీ నిన్ను పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తి పరమ దుర్మార్గుడని తెలిసిన తర్వాత అతన్ని క్షమించి మళ్ళీ ఎప్పుడైనా అతని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే అప్పుడు నీ జీవితాన్ని నువ్వు కుక్క చింపిన విస్తర చేసుకున్నావనుకోవలిపిస్తుంది. కనుక నీ గతంతో పాటు నీ మెడలో తాళి కట్టిన వ్యక్తి చనిపోయాడనుకో. పునర్వివాహం మన దేశంలో తప్పు కాదు. కనుక నువ్వు నీ జీవితంలో నిలదొక్కున్నాక అనుకూలమైన వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికినా తిరస్కరించవలసిన పని లేదు. కానీ పెళ్ళి అనేది ఒక్కటే ఆడదానికి జీవిత పరమావధి అన్న పాత చింతకాయ పచ్చడి ధోరణి మన దేశంలో మహిళలు మార్చుకోవాలి. ఒక మహిళ అర్ధరాత్రి సురక్షితంగా ఒక నగర వీధిలో సంచరించగలిగినప్పుడే మన దేశం మారినట్టు తెలుసుకోమన్నాడు మహాత్మా గాంధీ. అర్ధరాత్రే కాదు, పట్టపగలే రక్షణ లేదు స్త్రీకి మన దేశంలో. ఎందుకంటే తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలియదు కనుక. ఒక్క మన దేశంలోనే స్త్రీల పట్ల అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. మన పొరుగు దేశం చైనాలో ఇలాంటి దురాఘాతాల గురించి మనం అంతగా వినం. వాళ్ళకు చిన్నప్పటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే శిక్షణ ఉంటుంది. మహాత్మా గాంధీ మాటల్లో అర్థాన్ని ఆ స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఒక అబలగా కాకుండా ఆది పరాశక్తిగా స్త్రీ మారగలిగినప్పుడు పగలు రాత్రి కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది. తనని ఒక దేవతగా భావించే మగవాడిని స్త్రీ దైవంగా పూజించవచ్చు. ఆడదాని పట్ల అనుమానంగా అమానుషంగా వ్యవహరించే నర పశువుల పట్ల ఆమె ఆదిశక్తిగా విజృంభించాలి. అప్పుడే ఆడదానికి రక్షణ. చట్టం, పోలీసులు వీరంతా మానవ మాతృలే. దివ్య దృష్టి ఉండదు వీరికి. కనుక ఆపద ఎక్కడ పొంచి ఉంటుందో, ఏ రూపంలో పైన పడుతుందో గ్రహించి మెసలాలి. నిర్జరారణ్యంలోకి వెళ్ళినప్పుడు పాములు, క్రూర మృగాలు ఉంటాయని తెలుసు కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం సాగిస్తాం. కానీ జనారణ్యంలో కూడా మనుషు రూపంలో తోడేళ్ళు, మేకవన్న పులులు ఉంటారని మర్చిపోకూడదు. కనుక నీ జీవితం, నీ అనుభవం నీలాంటి కొంతమంది అమ్మాయిలకి మార్గదర్శకం కావాలి. ఈరోజు నిన్ను, నీ చెల్లెలను కాకుండా ఎంతోమంది అమ్మాయిలను కాపాడి ఎప్పటి నుంచో సమాజానికి చీడ పురుగుల్లా పట్టి పీడిస్తున్న వారిని పోలీసులకు పట్టించావు. నీకు అండగా మహిళా సంక్షేమ కేంద్రాలు నిలుస్తాయి.
పోలీసులు ఉన్నారు, ఆడదానికి రక్షణ లేదు అని భావించిన అవసరం లేదు. నీ అడ్రస్ నాకు ఇచ్చి వెళ్ళు. మహిళా ప్రతినిధుల్ని నీ దగ్గరకు పంపిస్తాను. ధైర్యంతో సాహసంతో ముందుకు సాగిపో. ఇదే ఒక అన్నగా నీలాంటి చెల్లెలకు నేను ఇచ్చే సలహా. సలహా కాదన్నా, జీవితాన్నే ఇచ్చావు. తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఈ చెల్లిని మర్చిపోకన్నా అంది కన్నీళ్లతో. లేదమ్మా, జీవితంలో మర్చిపోయే వ్యక్తివి కాదు నువ్వు. సంఘటన కాదిది. ఒక్క వారం లోపలే నీకన్ని సహకారాలు అందుతాయి. అన్నగా నేను ఒక చిన్న కానుక ఇస్తాను. అది సెల్ ఫోన్. దాని ఉపయోగం ఏమిటో, ఎలా వాడాలో చెప్తాను. నేను నీతో కాంటాక్ట్లో ఉంటాను. ఏ అర్ధరాత్రి వేళ నీకు అవసరం వచ్చినా ఎవరికి ఫోన్ చేయాలో అన్నీ నేర్పిస్తాను. సరేనా? వెళ్ళిరానా అని లేచి నిల్చున్నాడు భార్గవ. అంతవరకు శ్రోతగా భార్గవ చెప్పిన మాటలు వింటూ కూర్చున్న సూర్య తన జేబులో నుంచి 1000 రూపాయలు తీసి అలివేలుకు అందిస్తూ, ఈ అన్న కూడా చెల్లెలకి ఇస్తున్న చిన్న కానుక ఇది, కాదనకు, వెళ్ళగానే ఖర్చులు కొంటుంది అనటంతో, ఈ చెల్లిని దీవించన్నా అని సూర్య కాళ్ళకి కూడా దండం పెడుతుంటే ఆమెను లేవనెత్తుతూ, ఇకపై జీవితం, నీ చెల్లెల జీవితం సుఖంగా ఆనందంగా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలి అని నిండు మనసుతో దీవించాడు. సూర్యలో చలనం భార్గవకి ఆనందం కలిగించింది. తేలికపడ్డ మనసుతో రూమ్కి చేరుకున్నారు. సీరియస్గా మారిన సూర్యను చూసి, ఏమైందిరా నీకు అడిగాడు భార్గవ. ఒరే భార్గవ, ఇంతకాలం నీలో ఒక మంచి స్నేహితున్నే చూశానురా. ఇప్పుడు ఒక మహా మనిషిని చూస్తున్నాను. పరిపూర్ణ స్నేహభావం స్వరంతో గౌరవభావం కళ్ళలో తొణికిసలాడుతుంటే అన్నాడు సూర్య ప్రశంసాపూర్వకంగా. రేయ్, మరి మునగ చెట్టు ఎక్కించకురా. మునగ చెట్టు ఎక్కించడం కాదురా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. యూనివర్సిటీలో, ఆఫీసులో ఆడవారితో జోక్స్ వేస్తూ అల్లరి చేసే నీలో స్త్రీల పట్ల ఎంత గౌరవభావం ఉందని మొదటిసారి చూశాను. మనకెందుకులే లేనిపోని తంట అని నేను అంటున్నా, రిస్క్ తీసుకొని ఎందరో అమ్మాయిల్ని ఆపద నుంచి రక్షించావు. నిజంగా నీలాంటి స్నేహితుడు నాకు లభించటం నాకు చాలా గర్వంగా ఉందిరా, మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు. కాలేజీలో, యూనివర్సిటీలో అమ్మాయిలతో సరదాగా జోక్స్ వేస్తూ మాట్లాడేది మనమంతా నవ్వుకుంటూ ఖుషీగా గడపాలనిరా. చదువుకునే రోజుల్లో ఆ అల్లరి ఆనందం జీవితాంతం గుర్తుండిపోయే తీపి గుర్తుడురా. తరువాత జీవితం అంతా బాధ్యతలతో, బరువులతో భారంగా గడపాలి. స్టూడెంట్ లైఫ్లోనే కదరా ఎంజాయ్ చేసేది. అయినా నేనెవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించి కించపరిచే విధంగా మాట్లాడలేదు కదా. అమ్మాయిలు కూడా బాగానే ఎంజాయ్ చేసేవారు నా కామెంట్స్ని, అల్లరిని. అవునరా, అందుకే మంచి ఇమేజ్ పెంచుకున్నావు యూనివర్సిటీలో. కానీ ఈరోజు అలివేలికి అంత సీరియస్గా బోధిస్తుంటే నీలో అల్లరే కాదు, విఘ్నత కూడా ఉందని అర్థమైంది నిన్ను చూశాక. నిజంగా నీ దగ్గర చాలా చాలా నేర్చుకోవాలనిపించింది. ఒరేయ్, ఇలా పెద్ద పెద్ద పదాలు వాడి నన్ను మరీ ఇబ్బంది పెట్టేయకురా. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన దాంట్లో నీ సహకారం లేకపోతే ఈ ఘనకార్యం సాధించలేకపోయేవాళ్ళం. నువ్వు జంబులింగం గారిని, డీజీపీ గారిని పరిచయం చేయకపోతే కథ ఏ మలుపు తిరిగేదో. అది నిజమే, కానీ అసలు నిజం నీకు వాళ్ళిద్దరినీ పరిచయం చేసి నీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం వేరే ఉంది. చెప్పాలంటే నా స్వార్థం కూడా ఉంది. కానీ నువ్వు అన్నట్టు 2 birds in 1 shot అన్నట్టుగా మనకి 2 రకాలుగా అవకాశాలు కలిసి రావటం అదృష్టమే అనుకుంటున్నాను. తర్వాత, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటంలో నీ స్వార్థం ఏమిట్రా ఆశ్చర్యంగా అడిగాడు. నేను శ్రావణిని చూద్దామని, నీకు చూపిద్దామని. ఒరే సూరిగా అని లేచి కూర్చుంటూ, నీలో ఇన్ని కుట్రలు ఉన్నాయట్రా, అమాయకుడి అనుకున్నా. నే చెప్పలా, ఒక దెబ్బకు 2 పిట్టలు ఖాయమని. అంటే నీకు శ్రావణి పూర్తిగా నచ్చేసినట్టే కదరా ఆనందంగా అడిగాడు. నీకు నచ్చిందా లేదా? ఒరే ఫూల్, నాకు నచ్చడం ఏమిట్రా అర్థం కానట్టు చూశాడు. నీ స్నేహితుడిగా నీ అభిప్రాయం ముఖ్యంరా. అయితే స్నేహితుడిగానే కాదు, నీ శ్రేయోభిలాషలాగా కూడా చెప్తున్నాను. కళ్ళు మూసుకొని ఓకే చెప్పేయి. అలాగే అనుకున్నాను, కానీ అవకాశం లేదురా. అదేమిట్రా? అదంతేరా, నా స్థానంలో ఉంటే నీకు తెలుస్తుంది. తెలియడానికి ఏముందిరా, వాళ్లకు నువ్వు నచ్చి నీకు ఆ అమ్మాయి నచ్చితే ఇక సమస్యలు ఏముంటాయి? కళ్ళు మూసుకొని తాళి కట్టేయకుండా. నీకేంరా, ఎన్ని కబుర్లైనా చెప్తావు, తన దాకా వస్తేనే కానీ అన్నట్టుగా. మొన్న నువ్వు మీ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి సంబంధం గురించి మాట్లాడారని పారిపోయి రాలేదు. నేనెందుకు పారిపోయి రాలేదు? ఆ విషయం నా దగ్గర ఎత్తవద్దు అని చెప్పానంతే. అయితే దానికి దీనికి సంబంధం ఏమిట్రా? మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టు.
అది కాదురా, పెళ్ళనేది మన అమెరికా ప్రయాణానికి అంతరాయమని కదా నువ్వు వద్దన్నది. నిజం చెప్పాలంటే కారణం అది కాదురా. మా బామ్మ నాకు ఎవరో తాటిపాక అమ్మాయిని చూశానంది. నాకు ఆ తాటిపాక కళ్ళుపాక అమ్మాయిలు నచ్చర్రా. ఎలా ఎలా ఉంటే నచ్చుతారు? మోడ్రన్గా ఉండాలి, బాగా చదువుకున్న అమ్మాయి కావాలి, నాకు అమెరికాలో అన్నింట్లా సహకరించేలా ఉండాలి. కానీ మా బామ్మ ఒప్పుకోలేదురా. తనలాంటి అమ్మమ్మనే తీసుకురావాలని అంటుంది అన్నాడు భార్గవ. ఈ పెద్దవాళ్లతో ఇదే చిక్కురా. వాళ్ళ భావాలు వాళ్ళవే. తాటిపాక అమ్మాయి నచ్చదంటున్నావు. బాగా చదువుకొని సిటీలో పెరిగిన శ్రావణి లాంటి అమ్మాయి దొరికితే తిరస్కరించేవాడివా? అడిగాడు సూర్య. అంత మూర్ఖుణ్ణి కాదురా. పెళ్లికి ఒప్పేసుకునేవాడివా? ఒప్పుకోవటం కాదు, వెంటనే లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిని మీ వంటిల్లు ఎక్కడా అని అడిగేవాడిని. ఎందుకు? వాళ్ళింట్లో వంటవాడిగా ఫిక్స్ అయిపోవడానికా? ఆశ్చర్యంగా చూశాడు. కాదురా ఫూల్, వంటింట్లో పసుపు కొమ్ము ఎక్కడుంటుందో అడిగి అప్పటికప్పుడే పెద్దల ప్రమేయం లేకుండా ఆలస్యం చేయకుండా పసుపు తాడు కట్టేసేవాడిని. నువ్వెంత రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్ అయినా మరీ అంత కామెడీ పనికిరాదురా. నీ వాడకం చూసి అలాంటి ఘనకార్యం ఏదో చేస్తావనే భయంతోనే నిన్ను బయటికి లాక్కొచ్చాను డీజీపీ గారింటి నుంచి అన్నాడు సూర్య. ఒరే సూరి, నన్ను నమ్మక ద్రోహి అంటే భరించాను, కానీ మిత్రద్రోహి అంటే మాత్రం భరించలేనురా. మోచయి ముఖానికి అడ్డం పెట్టుకొని బాధ నటిస్తూ అన్నాడు. ఏడిసావులే కానీ శ్రావణి పెళ్లి జరగాలంటే జంబులింగం గారు ఒక పెద్ద సమస్య తెచ్చిపెట్టారా. ఆ అమ్మాయి పెళ్లికి ఈ జంబులింగం సమస్య తెచ్చిపెట్టడం ఏమిట్రా మధ్యన? అతనెవరు? పానకంలో పుడకలా? అర్థం కానట్టు చూశాడు. అలా కొట్టిపారేయకురా. జంబులింగం గారు డీజీపీ గారి అల్లుడు. అయితే సమస్య ఏమిటంటే జంబులింగం గారి చెల్లెలు పెళ్లి, శ్రావణి పెళ్లి ఒకేసారి ఒకే పందిట్లో జరిపించాలని నిర్ణయించారు. వాళ్ళ ఇంట్లో అలా 2 పెళ్లిళ్ళు జరపడం ఒక సంప్రదాయమట. అందరి వైపు చుట్టాలు ఒకరే అయితే అటు ఖర్చులు ఇటు శ్రమ కలిసొస్తాయని. అయితే ఇంకేం, ఎవరినైనా చూసి జంబులింగం గారి చెల్లి పెళ్లి జరిపేయమను. అందుకే కదరా నిన్ను తీసుకెళ్ళింది. అర్థమయ్యేలా చెప్పి చావరా. సరే విను. ఆ రోజు జంబులింగం గారి ఇంటికి నిన్ను తీసుకెళ్ళింది అతనికి నిన్ను చూపించాలని. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వో పెళ్ళికొడుకు అని ఉన్నావని చెప్పటంతో సంతోషంతో నిన్ను తీసుకురమ్మని చెప్పారు. పనిలో పని తన మామగారికి కూడా నిన్ను చూపించమన్నారు. అందుకా? నువ్వు పెళ్ళికొడుకువే, నీకు సంబంధం చూసేస్తానని హామీ ఇచ్చేశాడు అతను. కరెక్టేరా. ఏడ్చినట్టే ఉంది. అయినా నా పెళ్లి గురించి సంబంధం గురించి నన్నడగకుండా నాతో సంప్రదించకుండా అతగాడి బోడి పెత్తనమేమిట్రా? చెప్పాను కదరా, జంబులింగం గారు డీజీపీ గారి అల్లుడు. అతనల్లుడైతే నాకేమిట్రా మధ్యన? నువ్వే చెప్పావు కదరా 2 birds in 1 shot అని. అయితే అది వేరే విషయంలో చెప్పాను. నేను పెళ్ళికి ఒప్పుకుంటే నీకు లైన్ క్లియర్ అవుతుందని. ఒరే సూరిగా, నీ నస్త నా ప్రాణం తీయకురా. ఏదో ఆపద్బర్భంగా అబద్ధాలు ఆడేస్తుంటానని చెప్పాను కదరా. ఆ అబద్ధాలు ఇప్పుడు నా పీక పట్టుకున్నాయి. ఇంతకీ నువ్వు చెప్పేదేమిట్రా? నేను చెప్పేదేమిటంటే ఆ రోజు నువ్వలా జంబులింగం గారికి చెప్పటంతో అది నీ వైపు నుంచి లైన్ క్లియర్గా భావించేసి ఆదివారం సాయంత్రం మనకి డిన్నర్కి పార్టీకి నీకు పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఎవరినడిగి? తెల్లబోతూ అడిగాడు భార్గవ. నన్నడిగి. ఓరి దుర్మార్గుడా, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నా వెనక ఎంత కుట్ర జరుపుతావట్రా? నీ మంచికే కదరా. ఇంతకీ ఎవరితో పెళ్లి చూపులు? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగాడంట వెనుకటికి నీలాంటి వాడొకడు. ఈరోజు జంబులింగం గారి చెల్లెల్ని నీకు పరిచయం చేస్తారు. జంబులింగం గారి చెల్లెల్ని నేను చేసుకోనురా. నిన్నెవడు చేసుకోమన్నాడోయ్? అవి పెళ్లి చూపులు, పెళ్లి కాదు. నువ్వు అడిగిన వెంటనే నీ మాట మీద గౌరవం ఉంచారు వాళ్ళు. వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వటం మన కనీస ధర్మం. మాట్లాడలేదు భార్గవ. ఒరేయ్ భార్గవ, ఇప్పుడే చెప్పావు కదరా శ్రావణి లాంటి చదువుకున్న మోడ్రన్ అమ్మాయి దొరికితే చేసుకుంటానని. జంబులింగం గారి చెల్లెలేమి తీసిపోదురా అనునయంగా అన్నాడు సూర్య. ఏమోరా, జంబులింగం గారిని చూస్తే ఆయన మాటలు వింటుంటే నువ్వన్నది ఎంతవరకు నిజమా అని సందేహంగా ఉంది. అంటే జంబులింగం గారు ఆయన చెల్లి బాగోరనని ఉద్దేశం? జంబులింగం గారు మా అన్నయ్య బామర్దని మర్చిపోకురా సీరియస్గా అన్నాడు. నా ఉద్దేశం అది కాదురా. డీజీపీ గారి కూతుర్నే ఆచారం పేరుతో పాత చింతకాయ పచ్చడి చేసేశాడు. ఇక చెల్లెల మీద తన ప్రభావం ఉండకుండా ఉంటుందా అని. అదే నీ భయం అయితే తినబోతూ రుచెరగటం దేనికి? ఒకవేళ పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చకపోతే బలవంతం ఏమీ లేదురా. మెడగట్టిన మేనరికం కాదు కదా. హాయిగా అందరితో కలిసి డిన్నర్ చేసి వచ్చేస్తాం.
వచ్చాక అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తాం. ఆర్ యు షూర్? 100%. అయితే ఓకేరా. అబ్బా, ఆ ఒక్క ముక్క చెప్పడానికి గంట నుండి నా ప్రాణాలు తినేసావు. పడుకో అని మంచం మీద అటు కళ్ళు మూసుకొని పడుకున్నాడు సూర్య. 3 రోజుల తర్వాత ఆ రోజు శనివారం సూర్యతో కలిసి అలా బజార్లోకి వెళ్దామని బయలుదేరుతుండగా భార్గవ సెల్ ఫోన్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్ అనుమానిస్తూనే ఎత్తాడు. హలో అనగానే, అన్నా నమస్కారం అన్నా, నేను అలివేలుని సంతోషంతో అరిచినట్టు వినిపించింది. ఓ అలివేలు, నువ్వా? ఎలా ఉన్నావు? భార్గవ కూడా సంతోషంగా పలకరించాడు. చాలా బాగున్నానన్నా. ఇంటికి వచ్చాక మా వాడలో అందరూ జరిగిన విషయం తెలుసుకొని ఆ దొంగ సచ్చినోడు మళ్ళీ ఇటొస్తే కాళ్ళు విరక్కొడతామన్నారు. మన టీవీ వాళ్ళు కూడా, పత్రికల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు వచ్చారన్నా. చాలా ప్రశ్నలు అడిగారు, ఫోటోలు తీశారు. ఇవాళ పేపర్లో వచ్చింది నా బొమ్మ చూడన్నా. మహిళా సంఘం వాళ్ళు వచ్చి నాకు మా చెల్లెళ్ళకి సాయం చేస్తామన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా సాయం చేస్తామన్నారు. ఇదంతా నీ చలవే అన్నా. నీ పేరు నాకు చెప్పలేదు. జరిగిన విషయాలన్నీ నువ్వు ఇచ్చిన సెల్ ఫోన్లో నీకు చెప్పుకోవాలనిపించిందన్నా. నీతో వచ్చిన అన్నకి కూడా చెప్పన్నా. మా చెల్లెళ్ళు మీ ఇద్దరికి దండాలు చెప్పమన్నారన్నా. మరొక మంచి వార్త. మా అయ్య విషయమంతా విని మందు మానేస్తానని ఒట్టు వేసి చెప్పి మందు పూర్తిగా మానేశాడన్నా. ఏకబిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది ఉత్సాహంతో. అలివేలు, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. నువ్వు ఇలాగే ధైర్యంగా సంతోషంగా ఉండాలి. వీలైనప్పుడు నీ గురించి వివరాలు చెప్తుండు. తప్పక ఈరోజు తెలుగు పేపర్ చూస్తాను. మీ చెల్లెలను అడిగానని చెప్పు. మీ నాన్న మందు మానేసినందుకు సంతోషం. జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఉంటాను అని సెల్లాపి సూర్యకి విషయమంతా చెప్తే అతను చాలా సంతోషించాడు. మర్నాడు సాయంత్రం సూర్య బలవంతంతో అయిష్టంగానే మంచి డ్రెస్ వేసుకొని ట్రిమ్గా తయారయ్యాడు భార్గవ. అప్పుడే పెళ్లికల వచ్చేసిందిరా, హాస్యమాడాడు సూర్య. ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అని జంబులింగంగా చెల్లెల్ని ఇంకా చూడనే లేదు. నాలో పెళ్లికల ఎలా కనిపించిందిరా నీకు? కొంపదీసి నాకు తెలియకుండానే పెళ్లి చూపుల తతంగా నడుపుతున్నట్టు మెడలోంచి పెళ్లి చేసేయవు కదా. పోరా, నువ్వు నీ అనుమానమును. చెప్పానుగా, పెళ్లి చూపుల్లో పిల్ల నచ్చకపోతే అన్నీ క్యాన్సిలే. సరే పద, 6 అయింది. స్కూటర్ తీశాడు సూర్య. గ్రాండ్ హోటల్ విద్యుత్ దీపాలతో కళ్ళు మిరమట్లు గొలుపుతోంది. పోర్టికో నిండా కార్లు, స్కూటర్లు నిండి ఉన్నాయి. రిసెప్షన్ హాలులోకి రాగానే ఎవరో ఏదో పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నారులా ఉంది. జనం నిండి ఉన్నారు. లిఫ్ట్ వద్ద అంతా తమిళం, మలయాళీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుకుంటున్నారు గోలగోలగా. భార్గవ విండో షాపింగ్ చేస్తూ మోడ్రన్గా ఉన్న మలయాళీ అమ్మాయిల్ని ఒక కంట చూస్తూ తిరుగుతున్నాడు. మన వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉన్నారురా, వెళ్దాం సూర్య పిలిచాడు. ఇద్దరు లిఫ్ట్ వైపు వెళ్తుంటే ఒరే అబ్బిగా ఎవరో పిలిచినట్టు వినిపించింది. ఉలిక్కి పడ్డాడు. ఇదేమిటి, స్వర్గానికి వెళ్ళిన సవతిపోరులా బామ్మ గొంతులా వినిపిస్తోంది అనుకుని ఆ ముసల్దేం వస్తుందిలే మద్రాసు అనుకుంటూ మరి 2 అడుగులు వేసేసరికి నిన్నేరా భార్గవరాముడు అని పూర్తి పేరుతో పిలవగానే అవును, ఇది ఖచ్చితంగా బామ్మ గొంతే. ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశాడు. బామ్మే. పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేమిట్రా? పోర్టికో నుండి రిసెప్షన్ హాలు మెట్లెక్కి ఆయాసంతో రొప్పుతూ వస్తున్న బామ్మని చూస్తూ అయోమయంగా, బామ్మ నువ్వేమిటి ఇక్కడ, ఎలా వచ్చావు? ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. రైల్లో వచ్చాన్రా, హౌరా మెయిల్లో. రెక్కలు కట్టుకొని ఎగురొచ్చావు అనుకున్నాలే అని విసుక్కుంటూ, హౌరా మెయిల్లో ఎలా వచ్చావు? ఎవరితో వచ్చావు? నాకు కబురు చేయకుండా సరాసరి ఇక్కడికి ఎలా వచ్చేశావు? నేను ఇక్కడికి వస్తానని ఎలా తెలుసు? ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు భార్గవతో, ఒరేయ్ అబ్బిగా, ముందు ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళాక అన్నీ చెప్తా పదరా, లిఫ్ట్ వెళ్ళిపోతుంది. లిఫ్ట్ కాదే బామ్మ, లిఫ్ట్ కాదే బామ్మ, లిఫ్టు అని లిఫ్ట్లోకి ఎక్కాడు సూర్య. బామ్మ ఎక్కగానే 2nd ఫ్లోర్కి బటన్ ప్రెస్ చేసి, ఎలా వచ్చావంటే చెప్పవేమిటి బామ్మ అంటున్న భార్గవతో, ఉండరా, ఆ మెట్లెక్కేసరికి ఆయాసం వచ్చింది. పైకి వెళ్ళాక కాసేపు కూర్చొని అన్నీ చెప్తాలే అంది. మౌనంగా నిలబడి వీళ్ళ సంభాషణ వింటున్న సూర్యవంక చూశాడు. తనకేమీ పట్టనట్టు ఎటో చూస్తున్నాడు అతను. లిఫ్ట్ ఆగగానే, ముందు నడవ్వే బామ్మ, నువ్వు ఆయాసపడుతూ బయటకు వెళ్ళేసరికి లిఫ్ట్ మూసుకుపోతుంది అని ఆమెను బయటకు పంపి తను అనుసరిస్తూ, నీ లగేజ్ ఏది అడిగాడు. నీకన్నీ తొందరేరా, మీ తాతగారిలాగా. పేరు పెట్టుకున్నందుకు అన్ని తాతగారి పోలికలే వచ్చాయి. మురిపెంగా చూస్తూ అంటున్న ఆమె మాటలకి ఒళ్ళు మండింది అతనికి.
తాతగారి పేరు పెట్టుకున్నందుకు వారసత్వ సంపదలా ఈ ముసలిదాని పోరు తప్పటం లేదు అనుకుంటూ, ఈమె గారికి టెలిపతి లేదు కదా కొంపదీసి, పెళ్లి చూపులు అనే మాట పసిగట్టేసి ఎలా వచ్చేసింది నా పీకల మీదకి. 4 అడుగులు వేసేసరికి, హలో భార్గవ్, హౌ ఆర్ యూ అంటూ ఎదురొచ్చారు డీజీపీ గారు. ఫైన్ సార్, థ్యాంక్ యూ అంటూ కరచాలనం చేశాడు. ఫుల్ సూటులో హుందాగా కనిపిస్తున్నాడు అతను. అతని పక్కనే అతని భార్య ఉంది. చాలా స్టైల్గా, యంగ్గా కనిపిస్తోంది ఆమె. టీనేజ్ మనుమలు ఉన్నారంటే ఎవరూ నమ్మరు. ఈ అబ్బాయే భార్గవ, పరిచయం చేశాడు ఆమెకి. నమస్కారం సూర్య, భార్గవ ఇద్దరూ ఒకేసారి అన్నారు. భార్గవ, నీ గురించి డీజీపీ గారు చాలా చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్, చాలా గొప్ప పని సాధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించావు. నీలాంటి యువత నేటి సమాజానికి ఎంతో అవసరం. మీ స్నేహితులు ఇద్దరూ నిజంగా మా అందరికీ గర్వకారణం అభినందించింది డీజీపీ గారి భార్య. మరేమిటనుకున్నావు, అంతా వాళ్ళ తాతగారి పోలికే గర్వంగా అంది బామ్మ. రండి లోపలికి అని అందరినీ ఆహ్వానిస్తూ బామ్మగారిని సాదరంగా లోనికి తీసుకువెళ్ళింది. విశాలమైన హాలు, ఒక్క వారి కోసమే కేటాయించినట్టున్నారు. అంతా వారి కుటుంబ సభ్యులే, బయట వాళ్ళెవరూ లేరు. హాల్ అడుగు పెడుతూనే దిగ్భ్రాంతి చెందాడు భార్గవ. అమ్మా, నాన్నగారు మీరిద్దరూ ఎప్పుడు వచ్చారు అంటే, బామ్మ మీతో వచ్చిందన్నమాట. నాకు కబురు చేయలేదేమిటి? నేను ఇక్కడికి వస్తున్నానని మీకెలా తెలుసు? అతని ప్రశ్నల వర్షానికి జంబులింగం సమాధానం ఇచ్చాడు. నిన్ను సర్ప్రైజ్ చేయాలని నీతో చెప్పలేదు. సర్ప్రైజా? అంటే మా వాళ్ళు మీకు ముందే తెలుసా? అతను ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే బామ్మ చెప్పింది. తెలుసా ఏమిట్రా? అతను మనకు బాగా దగ్గర చుట్టమైతేను. దగ్గర చుట్టమా మనకి? అవునరా, మా తోడి కోడలు చెల్లెలి బావమరిదికి స్వయాన మేనత్త కొడుకే. తల తిరిగింది భార్గవకి. వాళ్ళ చుట్టరకం గురించి విని ఈ జంబులింగం గారికి బామ్మకి బాగా సరిపోతుంది చుట్టాల చిట్ట తిరగేయటానికి అనుకుంటూ, ఇంతకీ మీరంతా ఇలా కట్టకట్టుకుని ఎందుకు వచ్చారు? నాకు కనీసం కబురు చేయకుండా. అర్థం కాలేదు భార్గవకి. వీడి తాతగారిలా వీడికంతా తొందరే లింగం. మా పెళ్లిలో ఏమైందంటే 60 ఏళ్ల గతాన్ని లాక్కురావడానికి వెళ్ళబోతున్న బామ్మ నోటికి తాళం వేస్తూ ఒక మెరుపు మెరిసింది గదిలో. కొన్ని నిమిషాలు భార్గవ కళ్ళు జిగేలమన్నాయి ఆ మెరుపుకి. ఆ మెరుపు శ్రావణి. పొడవుగా ఫ్రాంక్ మెడలో ఉన్న నీలిరంగు చూడీదార్, ఫ్రాక్ మోడల్లో ఉన్న నీలిరంగు చుడీదార్ డ్రెస్ జరీ వరకు మెరుస్తోంది లైట్ల వెలుగులో. పొట్టిగా ఉన్న బాల్డ్ హెయిర్కి చెవులు, పొడవాటి హ్యాంగింగ్స్, మేకప్తో మెరిసిపోతున్న ఆమెను చూస్తుంటే తల తిరిగింది మళ్ళీ భార్గవ్కి. ఎంత అదృష్టం సూరిగాడిది, మనసులోనే అసహ్యపడుతూ అనుకున్నాడు. ఆమె వస్తూనే పెద్దలందరికీ నమస్కరించి సూర్యాని, భార్గవ్ని హలో అని విష్ చేసింది చిరునవ్వుతో. తండ్రి పక్కన సూర్య, భార్గవ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది. శ్రావణి, అసలు పెళ్లి కూతురేది? అందరూ మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నా, డీజీపీ గారు అడిగారు. శ్రావ్య, నేను ఒకసారి వచ్చాం నాన్నగారు. క్రింద రిసెప్షన్లో ఎవరో కనిపిస్తే తను ఆగింది నన్ను వెళ్ళమని చెప్పి. ఆమె గారికి పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు కూడా పేషెంట్ల మీద బెడద తప్పదేమో జంబులింగం గారి భార్య సీతా మహాలక్ష్మి చెప్తుంటే. మరి డాక్టర్లంటే అంతే, పేషెంట్లంటే మనకేం తెలుస్తుంది? జంబులింగం సమర్థించాడు. ఓహో, డాక్టర్ అన్నమాట ఆయన గారి చెల్లెలు అనుకున్నాడు భార్గవ. అప్పుడే లోపలికి వచ్చిన వ్యక్తి వైపు అందరి దృష్టి మరలింది. రామ్మ శ్రావ్య, నీకోసమే చూస్తున్నాం, డీజీపీ గారు ఆహ్వానించారు. సారీ, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుంటాను. ఎనాటమీలో ప్రాక్టికల్స్ ఉండేవి, అవి అపాలజీ చెప్తూ సూర్య వైపు చూసి, హాయ్ సూర్య అని భార్గవ వైపు తిరిగి, హాయ్ భార్గవ గారు అని విష్ చేస్తూ శ్రావణి పక్కన కూర్చుంది. హాయ్ అన్నారిద్దరు. ఈ అమ్మాయి శ్రావ్య, మా చెల్లెలు, మెడికల్ స్టూడెంట్, హౌస్ సర్జన్ పూర్తయింది, ఎండీ చేస్తోంది అని శ్రావణిని చూపిస్తూ పరిచయం చేశాడు జంబులింగం. ఈ అమ్మాయి శ్రావణి నా మరదలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టులో ది బెస్ట్ రీసెర్చర్గా అవార్డు సాధించింది. అందరికీ నమస్కారం చేశారు ఇద్దరు. శ్రావ్యని చూసి కొంచెం నిరుత్సాహానికి లోనయ్యాడు భార్గవ. ఆమె చాలా సింపుల్గా ఉంది. తెల్లని సాదా చూడీదార్, చెవులకు చిన్న దుద్దులు, పోనీటైల్, ఏ అలంకారాలు లేవు, చామన ఛాయ, బాగా సన్నగా ఉంది. పొడుగు పొట్టి కాని ఎత్తు. జంబులింగం గారిలాగే ఉన్న ముఖంలో, కళ్ళల్లో అతనిలో లేని తేజస్సు, ఆకర్షణ ఉన్నాయి. చూడగానే చాలా నెమ్మది స్వభావమే కాదు, ఎవరిని ఖాతరు కూడా చేయదు అనిపిస్తుంది ఆమె చూపులు చూస్తే.
చూడగానే ఆకర్షించేలా లేకపోయినా జంబులింగం అనాకారి కాదు, బాగుంటాడు, మనిషి అనిపించేలా ఉంటాడు. శ్రావ్య కూడా అలాగే ఉంది. మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ని, ముఖ్యంగా అమ్మాయిలను చూస్తుంటే అనిపించేది భార్గవ్కి, డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళు ఎక్కువ హెల్త్ కాన్షియస్ చూపిస్తూ సన్నగా, నాజుగ్గా, రివటల్లా కనిపించాలనుకుంటారనుకుంటా. లేక పేషెంట్ల మధ్య తిరిగి తిరిగి అలా తయారవుతారా? లేక ఆ చదువు వారిని అలా శుష్కింపచేస్తుందా? ఏది ఏమైనా ముందు నుండి మెడికల్ కోర్స్ అంటే అతనికి అంత ఇష్టం లేదు. అందుకే తండ్రి తనని డాక్టర్ చెయ్యాలన్నా అతను సాఫ్ట్వేర్ కోర్సులో చేరాడు. అందుకే నిరుత్సాహపడ్డాడు శ్రావ్యను చూసి. భార్గవ, ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ డిన్నర్ పార్టీ యొక్క ప్రత్యేకత ఏమిటో సూర్య నీకు చెప్పే ఉంటాడు. మా వాణ్ణి మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు జంబులింగం. ముక్తసరిగా అన్నాడు భార్గవ. అయితే మీ వాళ్ళెందుకు సడన్గా వచ్చారో కూడా అర్థమై ఉంటుంది. మరి నీ అభిప్రాయం చెప్పేస్తే మా పెద్దల ఫార్మాలిటీస్ మేము పూర్తి చేసుకుంటాం. ఎద్దునడిగి గంతలు కడతారటయ్యా లింగం, వాడిని అడగటానికి ఏముంది అభిప్రాయం అన్న బామ్మ మాటలకు మండిపడుతూ, ఎద్దుకి మాటలు రావు, అభిప్రాయాలుండవు కనుక దానిని అడగకుండానే గంతలు కడతారే బామ్మ. నేను మనిషిని, మర్చిపోకు, ఉక్రోషంతో చూశాడు బామ్మ వైపు. అయితే ఏమంటావురా? మాకైతే అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చేసింది. తాటిపాక వాళ్ళని అమ్మాయి అంటే పల్లెటూరు పిల్ల అన్నావు. చిన్నపట్నం అమ్మాయిని కాదనవనే ధీమాతో మేమందరం వచ్చేసామురా. ఎవరిని అడిగి వచ్చారు? గద్దించబోయి పెద్దలు ఎదురుగా అలా మాట్లాడటం మర్యాద కాదని ఊరుకున్నాడు భార్గవ. చూడండి పిన్నిగారు, పెళ్ళిళ్ళ విషయంలో పెద్దల ప్రమేయం కన్నా పిల్లల అభిప్రాయాలకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళని ఒత్తిడి చేసి ఒప్పించకూడదు, శ్రావణి తల్లి కలువ చేసుకుంటూ అంది. ఆమె అలా అనగానే పక్కపక్కనే కూర్చున్న శ్రావ్యల ముఖాల వంక చూశాడు భార్గవ. అప్పుడే అతని వంక చూసిన శ్రావణి చటుక్కున చూపు తిప్పుకొని సూర్య వైపు చూసింది. సూర్య వంక చూసిన శ్రావ్య ఒకసారి భార్గవ వంక సీరియస్గా చూసి చూపు తిప్పుకుంది. ఆమె చూపులో ఎవరి అభిప్రాయం ఏదైనా నాకేం ఖాతరలేదు అన్న భావం ఉంది. సూర్య లేచి నిలబడుతూ, క్షమించాలి, ఒక్క నిమిషం అని భార్గవ భుజం మీద చెయ్యి వేస్తూ, అలా రా ఒక్కసారి అన్నాడు. 2 నిమిషాలు తటపటాయించి లేచి అతన్ని అనుసరించాడు భార్గవ. అందరికీ దూరంగా హాళ్లు దాటి బాల్కనీలోకి వచ్చారిద్దరు. అక్కడ వారిద్దరూ తప్ప వేరెవరూ లేరు. ఎదురుగా కనిపిస్తున్న సముద్రంలోని అలలు చూస్తూ, ఏమిట్రా ఇదంతా? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు, మా వాళ్ళంతా కట్టకట్టుకొని రావటం, ఎవరు చేస్తున్నారు ఇదంతా? సీరియస్గా అంటూ అనుమానంగా చూశాడు భార్గవ సూర్యవంక. మీ వాళ్లతో చుట్టరికం ఉందని జంబులింగం గారు చెప్తున్నారు కదురా. నాకు కబురు చేశారేమో, వారు కబురు చేశారేమో. అయినా ముందు నా అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళందరినీ రప్పించటం బాగోలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం ఏమిటో. నీకు అమ్మాయి నచ్చితే ఓకే చేస్తారు, లేదంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరేయ్, ఇలా పెళ్లి చూపులంటూ చదువుకున్న అమ్మాయిని పిలిచి కూర్చోపెట్టి అందరి ముందు నచ్చలేదని చెప్తే అవమానం కదురా. అది సంస్కారం అనిపించుకోదు. అమ్మాయిల మనసు బాధపడుతుంది. అందరి ముందు కాకుండా వెనక చెప్పినా బాధపడతారు. అంతగా అమ్మాయిల మనసు నొప్పించకూడదు అనే సంస్కారం ఉన్నవాడివి ఒప్పేసుకో. వెంటనే చెప్పేయటానికి ఇది జీవిత సమస్యరా. అంటే నచ్చలేదని చెప్పడానికి టైం కావాలంటావు. అది కాదురా, వెనుక చెప్పినా ముందు చెప్పినా నీ సమాధానం అయితే మాత్రం శ్రావణి చాలా బాధపడుతుందిరా. ఆమెకెందుకు బాధ మధ్యని? శ్రావ్య పెళ్లి శ్రావణి పెళ్లితో ముడిపడి ఉంది. వాళ్ళిద్దరు బంధువులే కాదు, మంచి స్నేహితులు కూడా. అయితే ఆమె కోసం నేను త్యాగం చెయ్యాలా? త్యాగం అనే పెద్ద మాటలు ఎందుకోయ్? నువ్వు కాదంటే ఆ అమ్మాయికి నిన్ను మించిన సంబంధం వస్తుంది. కాకపోతే నష్టపోయేది నువ్వే. నా లాభ నష్టాలకేమిలే, నువ్వు శుభంగా లాభంగా ఉండు. ప్రస్తుతం నన్ను ఇలా బ్రతకని విసుగ్గా అంటున్న భార్గవ వంక చూస్తూ, సరే, అదే నీ తుది నిర్ణయం అయితే ఇప్పుడే వెళ్ళి శ్రావణితో చెప్పేస్తాను. అస్తమానం శ్రావణి పేరెత్తుతావెందుకు నా దగ్గర? ఆమె నీకు కావాల్సిన వ్యక్తి, నాకేమిటి సంబంధం? ఇప్పటి వరకు నీకే సంబంధం లేదు ఆమెతో. కానీ నువ్వు ఒప్పుకుంటే ఆమెకు నీతో అవినాభావ సంబంధం ఏర్పడి ఉండేది. ఆమె నీ భార్య అయ్యేది. వాట్ డూ యూ మీన్? ఒక్కసారి ఉలికిపాటుతో చూశాడు. చిరునవ్వుతో అతని భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు సూర్య. నువ్వు విన్నది, నేను చెప్పింది రెండూ కరెక్టే. నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది శ్రావణితో. ఒరే సూరిగా, అలాంటి జోక్స్ వెయ్యకురా. ఎవరైనా వింటే మర్యాదగా ఉండదు. నీకు కాబోయే భార్యను పట్టుకొని అలా మాట్లాడటం. అతని మాటలు పూర్తి కానియకుండా
జోక్ కాదురా, నిజం చెప్తున్నాను. నాకు కాబోయే భార్య శ్రావణి కాదు, శ్రావ్య. ఏమిట్రా నువ్వు అంటున్నది? షాకుల మీద షాకులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భార్గవును చూసి ఇంకా అతన్ని సస్పెన్స్తో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనిపించింది. నిజంరా, మా అన్నయ్య పెళ్లిలోనే నాకు శ్రావ్యకి నిశ్చితార్థం జరిగిపోయింది. ఓరు దుర్మార్గుడా, ఇంత పెద్ద రహస్యం నాకు తెలియకుండా ఇన్నాళ్ళు దాచావా? పైగా ఒకే రూమ్లో ఉంటున్నాం, ఒకే చోట పనిచేస్తున్నాం. నా గురించి ఏదీ దాచకుండా అన్నీ చెప్తుంటాను. కానీ నువ్వింత గుమ్మనంగా ఈ విషయంలో ప్రవర్తిస్తున్నావంటే మన స్నేహానికే తలవంపులురా. నిజంగానే నొచ్చుకున్న భార్గవుని చూస్తూ, సారీరా, కావాలని అలా చెయ్యలేదు. నిజానికి శ్రావణిని నాకు ఇద్దామనుకున్నారు వాళ్ళు. మా అన్నయ్య పెళ్ళికి శ్రావ్య వచ్చిందే కానీ శ్రావణి రాలేదు. ఆమె ఫోటోలు చూశాను. చాలా స్టైల్గా, డైనమిక్గా కనిపిస్తున్న శ్రావణికి నేను అంతగా సూట్ అవననిపించింది. ఆమెకు నువ్వే తగిన జోడి అనుకున్నాను ఆ రోజే. శ్రావ్యతో పరిచయమైన రోజునే ఆ అమ్మాయి భావాలు నా భావాలు ఒకేలా ఉండటంతో మా పెద్దవాళ్ళు అడిగిన వెంటనే శ్రావ్యను చేసుకుంటానన్నాను. అప్పటికప్పుడు మా అన్నయ్య పెళ్లిలోనే నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్నారు. శ్రావణికి నువ్వు తగిన వాడివని చెప్పగానే అందరూ చాలా సంతోషించారు. నీ ఫోటో కూడా చూపించా. కానీ నువ్వు మీ వాళ్లతో అమెరికా వెళ్లే ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని అంతెత్తున రూమ్లో నా ఎదురుగా ఎగిరిపడటం చూసి నీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకసారి శ్రావణిని చూస్తే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావనిపించింది. ఎలా ఆ అమ్మాయిని నీకు చూపించాలా అనే ప్లాన్లో ఉండగా అలివేలు కేసు మనకి మంచి అవకాశం కలిగించింది. జంబులింగం గారినో అల్ట్రా మోడర్న్ పద్ధతిలో ఎలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలని నా వెనకాల నువ్వు ప్లాన్ చేశావో అదే ప్లాన్ నీ మీద అప్లై చేశాను. అంతే. అది మామూలుగా చెప్తున్న సూర్యాన్ని చూస్తూ, ఒరేయ్ పైకి ఎంత కామ్గా ఉంటూ ఎంత గ్రంథం నడిపావురా, నాకు తెలియకుండా నా కళ్ళ ముందే అబ్బురపడ్డాడు భార్గవ. ఇదంతా నువ్వు నేర్పిన విద్యేరా. ఆపద్ధర్మంగా నువ్వు అబద్ధాలు ఆడితే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతూ అబద్ధం ఆడకుండా చిన్న ట్రిక్ ప్లే చేశాను. అంతే. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటో చెప్పావు కాదు. నా అభిప్రాయం ఏమిటో తెలియకుండానే ఇంత గ్రంథం నడిపావేమిట్రా? తెలుసనుకో, కాకపోతే నీ నోటి ద్వారా వింటే అదో తృప్తి. నా అభిప్రాయం కన్నా ఆమె అభిప్రాయం ముఖ్యంరా. అది తెలుసుకున్నాక ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా ఇన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతాయనుకున్నావురా? ఆమె కూడా ఎద్దు కాదు కదా. ఒరేయ్, నా బాణాలన్నీ నా మీదకే తిప్పి కొడుతున్నావురా. సరే విను, శ్రావణిని చేసుకుందుకు నాకు మనస్ఫూర్తిగా సమ్మతమే. భార్గవ మాటలు వింటూ ఆనందంతో, అయితే వెంటనే వెళ్ళి శ్రావణి అమ్మగారిని అడిగి వాళ్ళ వంటింటికి తీసుకొచ్చి ఇవ్వనా? హాస్యంగా అంటున్న సూర్య వీపు మీద చరుస్తూ. అలాంటి వేషాలన్నీ మా బామ్మ లేనప్పుడు ఆవిడకి ఎదురుగా అలా చెప్పావంటే నీకు నాకు కూడా అమ్మాయిల అవసరం లేకుండా పెళ్ళిళ్ళు చేసేస్తుంది. జాగ్రత్త. ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వచ్చారు. ఆరాటంగా చూశారంతా. అయ్యాయా మీ స్నేహితుల రహస్యమంతనాలు? సూర్యాన్ని ఉద్దేశిస్తూ అన్నాడు జంబులింగం. అయ్యాయండి అన్నాడు సూర్య కుర్చీలో కూర్చుంటూ. అతని పక్కనే కూర్చున్న భార్గవ్ని ఒకసారి చూసి సూర్య వంక తిరిగి నవ్వుతూ అడిగాడు డీజీపీ. ఇంతకీ ఏమంటాడు మీ జిగిరి దోస్త్? చూసిన మొదటి చూపులోనే వాడికి శ్రావణి చాలా చాలా నచ్చేసిందట. పెద్దవారు లేరుగా చెప్పటానికి పెద్దలెదురుగా చెప్పడానికి మొహమాటపడి బెట్టు చేసినట్టు నటించాడట. వెంటనే ముహూర్తం పెట్టించేయమని నన్ను మీతో చెప్పమన్నాడు. అంతే కదరా? చిరునవ్వుతో చూస్తున్న సూర్య ఊపి మీద ఒక్కటి చరుస్తూ, ఇడియట్, మరీ 1కి 4 జోడిస్తూ అబద్ధాలు ఆడేస్తున్నావు అని భార్గవ అంటుంటే నవ్వాపుకుంటూ సూర్య వంక చూసి భార్గవ వంక చూపు మరల్చింది శ్రావణి. అదే సమయంలో ఆమె వంక చూస్తున్న చూపులతో భార్గవ చూపులు కలిశాయి. ఆ చూపులు కలిసిన శుభవేళ శుభమంటూ సుదూరాన ఉన్న గుడిలో జయగంట వినిపించింది. శుభం, జయం అంటూ ఆశీర్వదించారు బామ్మగారు. ఆనందించారు అందరూ. తరువాత 3.5 సంవత్సరాల తరువాత భార్య శ్రావణితో బుజ్జి పాపాయి ప్రణతితో స్వదేశానికి వచ్చిన భార్గవని అతని చిన్న కుటుంబాన్ని అందలమెక్కిస్తూ ఆనంద డోలికల్లో ఊగులారంతా. ముని మనవరాల్ని కిందకు దించలేదు బామ్మగారు. తన మెడలోనున్న చంద్రహారం పాప మెడలో వేసి మురిసిపోతూ, అచ్చం వాళ్ళ ముత్తాతగారి పోలికేరా, మళ్ళీ ఆయనే ఆడపిల్ల రూపంలో వచ్చేశారేమో అంది అబ్బురుపరుస్తూ. నీకు అందరితో మా తాతగారి పోలికలే తప్ప ఇంక వేరే ఏవీ కనిపించవా బామ్మ? హాస్యంగా అన్నాడు భార్గవ. మీ తాతగారే నా లోకంగా బతికానురా. అందుకే ఈ లోకంలో అంతా మీ తాతగారిలాగే కనిపిస్తారు. నువ్వేమో తాతగారే లోకం అనుకునేదానివి, తాతగారేమో ఆయన లోకం ఆయనది అన్నట్టుండేవారట.
అందుకే నన్ను వదిలేసి కనిపించకుండా పైలోకాలకు వెళ్ళిపోయారు. ఆమె విచార సాగరంలో మునిగిపోకుండా టాపిక్ మారుస్తూ, వచ్చి రాగానే ముత్తవ్వ గారి దగ్గర బంగారం కొట్టేశావే, బామ్మగారి ఒడిలో ఉన్న కూతుర్ని చిన్నగా బుగ్గ గిల్లుతూ అన్నాడు. నాకున్నదంతా దానికి కాకపోతే ఇంకెవరికిరా, ముద్దు చేసింది బామ్మ. జంబులింగం చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు, అప్పుడప్పుడు కలుస్తుంటారా, భార్గవ తండ్రి అడిగాడు. వాళ్ళు కూడా మేమున్న స్టేట్లోనే ఉన్నారు. మొదట్లో అందరం ఒకే సిటీలో ఉండేవారం. వీకెండ్ వస్తే ఖచ్చితంగా కలిసేవారం. ఇప్పుడు వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. అయినా ఇండియన్ ఫెస్టివల్స్కి వాటికి కలుస్తుంటాము. శ్రావ్య ప్రాక్టీస్ ఎలా ఉంది? గైనకాలజిస్ట్ కదా, సొంతంగా ప్రాక్టీస్ పెట్టిందా? గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిందా? వాళ్లకు పిల్లలు పుట్టిన వార్త ఇంకా వినలేదు? లేదు నాన్న, ఇక్కడ చదివిన కోర్సు అక్కడ పనికిరాదు, అక్కడ మళ్ళీ చదవాలి. అదేమిట్రా, అన్ని వేలు పోసి ఇక్కడ చదివిన కోర్సు వృధా పోవాల్సిందేనా? మళ్ళీ అక్కడ చదవాలంటే బోలెడంత ఖర్చు కదూ? అవును, అక్కడ చదువుకి ఇక్కడ కన్నా 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఆ తరువాత డాక్టర్కి మంచి భవిష్యత్తే ఉంటుంది అక్కడ. అందుకే కొంతకాలం పిల్లల్ని కనటం వాయిదా వేశారు. ఒక్క డాక్టర్లే మళ్ళీ చదవాలా, లేక అందరూనా? అందరూ నాన్న. నేను శ్రావణి కూడా ముందు సంవత్సరం జాబ్ చేస్తూనే ఎంఎస్ చేశాము. అందుకే ఇద్దరికి మంచి జాబ్ వచ్చింది. ఇదిగో ఈ ప్రమోషన్ వచ్చింది, పాపను చూపిస్తూ నవ్వాడు భార్గవ. అయితే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారట్రా అబ్బిగా, విడ్డూరంగా అడిగింది బామ్మ. అవునే బామ్మ, అక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి, లేకపోతే ఇంత చదువులు చదివి ఇంట్లో గోలు గిల్లుకుంటూ కూర్చోమంటావా? ఇద్దరు ఉద్యోగాలంటూ ఊరి మీద పడితే చంటిదాన్ని ఎవరు చూసుకుంటారా? బేబీ సిట్టర్ ఉందిలే బామ్మ. అదెవర్రా? అనుమానంగా చూసింది. పిల్లల్ని చూసుకొని ఆయా లాంటిది. ఓరిని ఇల్లు బంగారం కాను, చంటి పిల్లని ఆయా మీద వదిలి ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారా? పిల్ల బెంగెట్టుకోదు తల్లి కోసం. మన దేశంలోలా కాదులే, అక్కడందరూ అంతే. అయినా శ్రావణి ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు, ఇంట్లో నుండే జాబ్ చేస్తుంది. తన ఆఫీస్ ఇంట్లోనే, బేబీ సిట్టర్ వచ్చి కొంచెం సాయం చేస్తుంది అంతే. అయినా నాకు తెలియక అడుగుతాను, 1 ఏడాది ఉండి వచ్చేస్తామని వెళ్ళిన వాళ్ళు పూర్తిగా దేశానికి అతుక్కుపోయారేమిట్రా? అలాగే అనుకున్నాం బామ్మ. అక్కడ అవకాశాలు, వాతావరణం చూశాక కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాం. శ్రావణికి కూడా బాగా నచ్చింది. తర్వాత కొన్నాళ్ళు పోయాక వచ్చేస్తాంలే. ఏమోరా, మీరు వచ్చేప్పటికి నేను ఉంటానో లేదో. ఈ వయసులో మనమల్ని చూసుకుంటూ మునిమనమలతో ఆడుకోవాలని ఆశపడ్డాను. నువ్వేమో దూరభారాలు వెళ్ళిపోయావు. విచారంగా అంటున్న బామ్మను ఉల్లాసపరచాలని నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను బామ్మ. ఎంచక్కా మీ మునిమనవరాలను చూసుకుంటూ సాయంత్రం అలా వాకింగ్కి వెళ్ళొచ్చు. ఏమంటావు? ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోందనే ఈ వయసులో ఆ దేశం కాని దేశాలు నాకెందుకురా? ఆ విమానంలో అంతెత్తున ఎగురుతూ ప్రయాణం, అది నాకు భయం. అలా ఆకాశంలోకి అంతెత్తున వెళ్తారు కదా, అక్కడ చుక్కలు పెద్దవిగా కనిపిస్తాయా? చంద్రుడిని పూర్తిగా దగ్గర నుంచి చూడొచ్చా? చుక్కల్ని చూడొచ్చు, చంద్రుడిని చూడొచ్చు. నువ్వు వస్తే తాతయ్యని కూడా కనిపిస్తాడు. నీకు పెళ్ళై 1 బిడ్డ తండ్రివైనా అల్లరిపోలేదురా, ప్రేమగా కొడుకుని మందలిస్తూ. ఏమ్మా శ్రావణి, వీడు ఇంట్లో కూడా ఇంతేనా? అడిగింది భార్గవ తల్లి. ఇంతే అత్తయ్య, పాప చాలా బుద్ధిగా ఉంటుంది. ఈయనగారి అల్లరే ఎక్కువ ఇంట్లో, ఫిర్యాదు చేసింది శ్రావణి. అంతా వాళ్ళ తాతగారి పోలిక అనకుండా ఉండలేకపోయారు బామ్మగారు. నవ్వుకున్నారంతా. 4 రోజుల తర్వాత జెట్లాగ్ నుండి కొంత కోలుకున్నాక ఆ రోజు అమ్మ కలిపి ఇచ్చిన కమ్మని ఫిల్టర్ కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేశాడు భార్గవ. ఏదో కొత్త తెలుగు న్యూస్ ఛానల్ కాబోలు. చాలా రోజులైంది టీవీ న్యూస్ చూసి. అమెరికాలో ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ బిజీ. పొద్దుపోయాక ఇంటికి వచ్చి పాపతో కాసేపు కాలక్షేపం. అమెరికన్ ఛానల్స్, బీబీసీ న్యూస్, ఏబీసీ న్యూస్ వినటం, ల్యాప్టాప్లో హిందూ పేపర్ని బ్రౌజర్తో తిప్పటం, అంతే. చూద్దాం 3 సంవత్సరాల్లో తెలుగుదేశం ఎలా ఉందో. కొద్దిగా సోఫాలో వెనక్కి వాలి రిలాక్స్గా కాఫీ తాగుతూ చూశాడు. ఆదర్శ టీవీ న్యూస్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకి నమస్కారం. వజ్రాలు ఎప్పుడు మట్టిలోనే నిక్షిప్తమై ఉంటాయి, చెట్టున కాయవు. వాటిని వెలికి తీసి సానబెట్టి ప్రకాశింపజేస్తూ వాటి విలువ ప్రపంచానికి తెలియజేస్తే అటువంటి జాతి వజ్రాలే మన తెలుగు తల్లి గలసీమనుల అలంకరించిన వెలలేని భూషణాలుగా మన తెలుగు జాతి కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపింపచేస్తాయి. అటువంటి కోహినూర్ వజ్రం లాంటి వ్యక్తిని ఈనాడు మన ఆదర్శ టీవీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఆమె పేరు మన రాష్ట్రంలో ముందు నుండి చాలామందికి తెలుసు.
3.5 సంవత్సరాల క్రితం ఒక సంచలన వార్తతో న్యూస్ పేపర్ల ద్వారా, మీడియా ద్వారా జనంలో ఉద్రిక్తతను, చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆమెను మొదటిసారిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం మీ అందరి ముందుకు మా ఆదర్శ టీవీ ఛానల్ తీసుకురావటం, ఆమె సాధించిన విజయాలు ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్ ద్వారా మీకు చూపించబోవటం మాకు ఆనందంగా ఉంది. నాకు తెలుసు ఆమె ఎవరా అని మీరు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కదూ. సరే, మీరే చూడండి. యాంకర్ పరిచయ వాక్యాలు ముగియగానే ఆ ముఖ్యమైన వ్యక్తి తెరపై కనిపించింది, సవినయంగా చేతులు జోడిస్తూ. ఆదర్శ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆమె స్వరం వింటూ, ఆమెను చూస్తూ ఒక్కసారి ఎదురుపాటుతో పొలమారింది భార్గవకి. దడాలన లేచి నిటారుగా కూర్చొని తాగుతున్న కాఫీ గ్లాసు టీపాయ్పై పెట్టి కళ్ళు నులుముకొని చూశాడు. సందేహం లేదు, ఆమె రేగిన జుట్టుతో, మలినమైన ముఖంతో, మాసిన చీరతో తన కాళ్ళను చుట్టుకొని బోరున ఏడ్చిన ఆ అమాయకపు పల్లెపడతి ఆమె. అలివేలు అందంగా, పొందికగా కట్టిన తెల్ల వాయిల్ చీరలో అచంచల ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న విశాలమైన కళ్ళు, ఆత్మగౌరవంతో ప్రకాశిస్తున్న ముఖం, ఆమెలోని ఆత్మస్థైర్యాన్ని చెప్పినట్లు అనిపించే చిరుదరహాసం, కెమెరా లైట్ పడగానే ఆమెలోని పవిత్రతని సూచిస్తున్నట్లు ఒక్కసారి తలుక్కున మెరిచిన ఒంటిరాయి మూక్కుపుడక. ఒక్కసారిగా సంతోషం, ఉద్వేగం, ఏదో నిర్వచించలేని భావాలతో ఉక్కిరిబిక్కిరి అయిన భార్గవ తదేకంగా కళ్ళు విశాలంగా చేసుకొని జాగ్రత్తగా వినసాగాడు. నమస్కారం అలివేలు గారు. నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా మా ఆదర్శ టీవీ ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా మిమ్మల్ని వ్యక్తిగతంగా పరిచయం చేస్తూ మీ గ్రామ పురోభివృద్ధి కార్యక్రమాలని ప్రత్యక్షంగా చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ద్వారా తెలుగుదేశం ప్రేక్షకులకు ఈ విధంగా నేను మా గ్రామం పరిచయం కావటం, ఆ అవకాశం మీరు నాకు కలిగించటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలివేలు గారు, 3 సంవత్సరాల క్రితం మీకు సంబంధించిన ఒక గొప్ప సంచలన వార్త మన రాష్ట్రవాసులను ఎంతో ఉత్తేజపరిచింది. ఆ తర్వాత మీరు నిలదొక్కుని ఒక ఆదర్శ మహిళగా, ఒక గ్రామాన్నే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మన రాష్ట్రంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవగలిగారు. అతి సాధారణ స్థాయి నుండి అతి సామాన్యమైన చదువుతో మీరు ఈ స్థాయికి చేరుకొనటం వెనుక మీ పట్టుదల, అకుంఠిత దీక్ష, తీవ్రమైన కృషి ఉండి ఉంటాయి. వాటి గురించి మా ఆదర్శ టీవీ ప్రేక్షకులకి కాస్త వివరించి చెప్పగలరా? తప్పకుండా. నిజానికి ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు. కానీ నా విజయం వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే ఈనాటి ఈ జీవితం. ఒకప్పుడు భయంకరమైన సుడిగుండాల్లో చిక్కుకొని నేను, నా చెల్లెళ్ళు నామరూపాలు లేకుండా నశించిపోవలసిన సమయంలో ఆ శ్రీనివాసుడు పంపగా వచ్చిన దూతలాగా ఆ అన్న నన్ను కాపాడాడు. ఈనాడు ఇంతమంది ప్రేక్షకుల ఎదుట నేను మాట్లాడగలుగుతున్నానంటే, జీవితంలో ఇంత విజయం సాధించానంటే ఇదంతా అన్న చలవే. అతను ఎక్కడున్నా నా కృతజ్ఞతలు అతనికి తెలుపుకుంటున్నాను ముందుగా. పరిపూర్ణ కృతజ్ఞతాభావం కంఠంలో తొణికిసలాడుతుంటే కళ్ళల్లో మంచి ముత్యాల్లా కన్నీటి బిందువులు మెరిశాయి ఆమెకి. ఆమె మాటలు వింటూ ఆమె కన్నీరు చూసి కదిలిపోయింది భార్గవ మనసు. అశ్రుసిక్తాలయ్యాయి అతని కళ్ళు. అప్పుడే వచ్చిన శ్రావణి టీవీలో అలివేలు మాటలు వింటూ నీళ్లు నిండిన భార్గవ కళ్ళు చూస్తూ విషయం అర్థం చేసుకొని లాలిస్తున్నట్టు అతని భుజం మీద చెయ్యి వేసింది. విను అన్నట్టు శ్రావణికి సైగ చేసి కళ్ళు తుడుచుకొని శ్రద్ధగా వినసాగాడు. ఆ అన్న ఎవరు? పేరేమిటి? ఏం చేస్తుంటారు? మేము తెలుసుకోవచ్చా? యాంకర్ ప్రశ్నించింది. ఆ వివరాలు నాకు తెలియదు, కనీసం పేరు కూడా తెలియదు. కాకపోతే ఆ అన్న నాకిచ్చిన ఈ సెల్ ఫోన్ మాత్రం నాటి నుండి నేటి వరకు నా దగ్గరే రాత్రి పగలు పదిలంగా దాచుకుంటున్నాను. ఏ క్షణంలోనైనా ఈ చెల్లెలు గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేస్తాడేమోనన్న ఆశతో అని తన చేతిలోనున్న సెల్ ఫోన్ చూపించి పేలవంగా నవ్వింది అలివేలు. చాలా విచిత్రంగా ఉంది. ఏ చిన్న సహాయ సహకారాలు వ్యక్తికి కానీ సమాచారానికి కానీ అందించినా తమకు గుర్తింపు రావాలని కోరుకునే ఈనాటి ప్రజల్లో ఇలా అజ్ఞాతంగా ఉంటూ సహాయం అందించి తన ఊరు పేరు చెప్పకుండా దాచారంటే నిజంగానే చాలా గొప్ప వ్యక్తి ఆ అన్న. ఆ అన్న అదృశ్య హస్తం మీకే విధంగా సహకరించింది? మీ పురోభివృద్ధికి ఎలా తోడ్పడింది? అంచెలంచెలుగా మీరు ఎదుగుతూ మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందించారు? ఒకప్పుడు కనీసం సరైన కాలిబాట కూడా లేకుండా, తాగటానికి నీళ్లు కూడా లేకుండా పాడుపడ్డట్టున్న ఈ కుగ్రామానికి నక్కలపాలెం అని పేరు ఉండేదని, సాయంత్రం అయ్యేసరికి నక్కలు ఆ గ్రామంలో ప్రవేశించి ఊలలు వేస్తుండేవని, అందుకే ఆ పేరు ఆ గ్రామానికి వచ్చిందని, నేడు ఆ గ్రామమే మీ ఆధ్వర్యంతో బాలాజీపురం అనే పేరుతో ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుందని విన్నాను.
ఇవన్నీ మాయల ఫకీరు మంత్రదండంతో సృష్టించలేదు కదా. ఈ విజయాలన్నీ ఒక్క రాత్రితో సాధించలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సత్యాన్ని చేతుల్లో చూపించారు మీరు. కనుక ఆ వివరాలు, ఆసక్తికరమైన మీ జీవిత విశేషాలు ఈరోజు మా ఆదర్శ టీవీ ఛానల్ ప్రేక్షకులతో పంచుకోవాలని కోరుతున్నాము. తప్పకుండా. అంతే, కరెంటు పోయింది. వేళాపాలా లేదు పవర్ కట్కి ఈ రాష్ట్రంలో, విసుక్కున్నాడు భార్గవ. కరెంటు పోగానే తాటాకి విసనకర్రతో విసురుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చిన బామ్మ భార్గవ మాటలు విని అడిగింది. అమెరికాలో పవర్ కట్ ఉండదేమిట్రా? అప్పటికే ఏదో గుర్తుకు వచ్చి వంటింటి వైపు భార్గవ పరిగెత్తడంతో శ్రావణి జవాబిచ్చింది. ఉండదు బామ్మగారు, ఈ 3 ఏళ్లలో ఒక్కరోజు కూడా పవర్ కట్ చూడలేదు. అవునవును, ప్రపంచంలో ఉన్న పవర్ అంతా ఆ అమెరికా వల్లే లాగేస్తున్నారు. అందుకే మన వాళ్ళు ఆ దేశానికి ఎగబడి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు. వాకింగ్ నుంచి తిరిగి వచ్చిన భార్గవ తండ్రి వారి సంభాషణ విని జవాబిచ్చాడు. వంటింట్లో వంట హడావిడిలో ఉన్న భార్గవ తల్లి అతని పిలుపు విని ఏమిట్రా అని అడిగింది. అమ్మా, నేను అమెరికా వెళ్లే ముందు నీకు నా సెల్ ఫోన్ ఇచ్చాను కదా. అవును, దానికే కదరా నువ్వు నాకు ఫోన్ చేస్తుంటావు. దానిలో పాత నెంబర్లు ఏవి డిలీట్ చేయలేదు కదా. లేదురా, అది నీ ఫోన్ కాల్ కోసమే ఉపయోగిస్తుంటాను. కొత్త నెంబర్లు వెయ్యలేదు, పాత నెంబర్లు తీయలేదు అంటుంటే ఒక్కసారి ఇయ్యమ్మా అని అడగగానే వంటింటి అలమారలో ఉన్న సెల్ అతనికి ఇచ్చింది. అతను నెంబర్లు తిరగేస్తుండగా కరెంటు వచ్చింది. ఆహా, ఏం అదృష్టం! ఈరోజు ఇంత త్వరగా ఎలా వచ్చింది కరెంటు? సంతోషంతో ఊపిరి పీల్చుకుంది భార్గవ తల్లి. గబగబా హాల్లోకి వచ్చి మరలా టీవీ ఆన్ చేశాడు భార్గవ. టీవీలో బొమ్మ రావటం లేదు, అలికి వేసినట్లు కనిపిస్తుంది. ఈ పాటికి ఇంటర్వ్యూ పూర్తయిపోయి ఉంటుంది. ఉసూరుమని సోఫాలో కూలబడుతూ అనుకున్నాడు. చటుక్కున మరల టీవీ నడవటం ప్రారంభించింది. చివరి ఘట్టంలా ఉంది. యాంకర్ మాట్లాడుతోంది. చాలా థ్యాంక్స్ అలివేలు గారు, మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలనిపిస్తోంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను నిందించే కన్నా ప్రజలలో చైతన్యం కలిగి ప్రజలు తమ వంతు కర్తవ్య కర్మగా తమ ఊరికి, తమ వారికి ఎంత చేయగలిగారు, చేస్తున్నారు అని ఆలోచించాలి. అందరి కోసం ఒక్కడు నిలబడి, ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరూ కలిసి అన్నట్టుగా మీలో కలిగిన చైతన్యం మీ గ్రామస్తులందరినీ చైతన్యవంతుల్ని గావించింది. మీలాగే ప్రతి ఒక్క మహిళ ఒక చైతన్య స్రవంతి కాగలిగినప్పుడు పోటెత్తిన మహాసాగరంలా ఈ సమాజంలోనున్న కాలుష్యాన్ని కడిగి పారేయచ్చు. ఆడది అబల కాదు, ఆది పరాశక్తి అని నిరూపించాలి. అంతేకాని జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, అవాంఛనీయమైన సంఘటనలు ఎదురైనప్పుడు కృంగిపోతూ, కృషించిపోతూ ఆత్మహత్యలు చేసుకోవటమో, లేక నేను చెడిపోయాను అనే న్యూన్యతాభావంతో బాధపడుతూ తనకి తాను భారమై తన వారికి భారం కాకూడదు అనే గొప్ప సత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఆదర్శ మహిళ మీరు. ఉత్తమ గ్రామ సేవికగా, గ్రామోద్యమ మహిళా సంక్షేమ ప్రతినిధిగా రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న మీరు త్వరలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాము. మేము కోరిన వెంటనే ఇంటర్వ్యూకి అంగీకరించి మీ అనుభవాలను, మీరు సాధించిన విజయాలను ఎంతో ఓపికగా వినిపించిన మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు. మా ఆదర్శ టీవీ న్యూస్ ఛానల్ తరపున, మా ప్రేక్షకులందరి తరపున హృదయపూర్వక అభినందనలు అంటూ ముగించింది యాంకర్. ఈ సదావకాశాన్ని కలుగజేసిన ఆదర్శ టీవీ ఛానల్ వారికి, ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారములు. చిరునవ్వుతో చేతులు జోడించింది అలివేలు. అలా చిత్తరువులా చాలాసేపు చేష్టలుడిగిన వాడిలా కూర్చుండిపోయాడు భార్గవ. అంతవరకు అతనితో కలిసి కార్యక్రమాన్ని చూస్తున్న శ్రావణి అంది. అలివేలు చెప్పిన మాటలు వింటూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఆమె ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరిచ్చిన సెల్ ఫోన్ని టీవీ ప్రేక్షకులకు కూడా చూపించి ఉందంటే ఆమె మనసు ఎంత గొప్పదో అర్థమవుతోంది. అవును శ్రావణి, నిజంగానే అలివేలు ఆదర్శ మహిళ అంటూ లేచి నించొని ఆమెని ఎలాగైనా ఒకసారి కలిసి విష్ చెయ్యాలి. రేపు వెళ్తాను వాళ్ళ ఊరికి అన్నాడు భార్గవ. మీరొక్కరైనా? నేను వస్తాను అంది శ్రావణి. సరే, ఇంకా మంచిది. ఇప్పుడే ఆమెకి ఫోన్ చేస్తాను. సెల్లులో నెంబర్లు తిప్పుతుంటే ప్రస్తుతం ఆమె లైవ్ ప్రోగ్రాంతో బిజీగా ఉన్నట్టుంది. కొంతసేపు పోయాక చెయ్యండి అని సలహా ఇచ్చింది శ్రావణి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అలివేలు నెంబర్ డయల్ చేశాడు భార్గవ. వెంటనే నెంబర్ గుర్తించిన అలివేలు ఆనందంతో అరిచినట్టుగా పలకరించింది. అన్నా, ఎన్నాళ్ళకి ఎలా ఉన్నావన్నా? బాగున్నాను అలివేలు. నేను ఇండియాలో లేను. 3 ఏళ్ళు పైనే అయింది అమెరికా వెళ్ళి. 4 రోజుల క్రిందటే వచ్చాను. ఈరోజు టీవీలో నీ లైవ్ టెలికాస్ట్ చూశాను. వెంటనే ఫోన్ చేస్తున్నాను. చూసావా అన్నా? చాలా సంతోషం. ఎక్కడున్నా నువ్వు తప్పకుండా చూడాలని దైవాన్ని ప్రార్థించానన్నా.
ఇన్నాళ్ళయి ఇన్ని వార్తలు పేపర్లో పడుతున్నా, టీవీలో చూపిస్తున్నా నువ్వు నన్ను పలకరించలేదని చాలా బాధపడ్డానన్నా. ఒక్కసారి నీ నెంబర్కి చేస్తే నువ్వు ఇక్కడ ఉండటం లేదని తెలిసింది, కానీ వివరాలు తెలియలేదు. ఎక్కడున్నావో చెప్తే నేను వచ్చి నిన్ను చూస్తానన్నా, నీకు అభ్యంతరం లేకపోతే. నేనే వద్దామనుకుంటున్నాను అలివేలు. లైవ్ ప్రోగ్రాంలో మీ గ్రామం చూపించారంటే నువ్వు సాధించిన అభివృద్ధి కళ్ళారా చూసి నిన్ను అభినందించాలని ఉంది. రేపు వద్దామనుకుంటున్నాను, నీకు ఇబ్బంది లేకపోతే. ఎంత మాట అన్నా! దేవుడు తనకు తానుగా వస్తానంటే అది ఇబ్బంది ఎలా అవుతుందన్నా? అది మా అదృష్టం. నీకోసం 1000 కళ్ళతో అందరం ఎదురు చూస్తుంటాం. నీ ఒక్కడివే కాదు, ఇంకో అన్నని కూడా తప్పక తీసుకొని రా అన్నా. ఇంకో అన్న అమెరికాలో ఉన్నాడు. నేను మీ వదిన వస్తాం. నీకు పెళ్ళయిందా అన్నా? చాలా సంతోషం. నాకు సెల్ ఫోన్ ఇచ్చిన రోజున ఇంకా పెళ్లి కాలేదన్నావు. అదే గుర్తుండిపోయింది. అయినా నా వెర్రి కానీ అది జరిగి 3 ఏళ్లు దాటింది. నాకు నిన్నలా అనిపిస్తోంది. నా పెళ్ళి నీ చలవ వల్లే అయిందిలే. అదేం మాటన్నా? అదంతేలే, రేపు చెప్తాను. అడ్రస్ చెప్పు, ఎలా రావాలో. బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను అని అడ్రస్ రాసుకొని ఫోన్ కట్ చేశాడు. మర్నాడు ప్రణతిని అమ్మని బామ్మని చూసుకోమని చెప్పి భార్గవ, శ్రావణి అలివేలు ఊరికి బయలుదేరారు. దగ్గరలో టౌన్లో రైలు దిగి అక్కడి నుండి ట్యాక్సీ మాట్లాడుకున్నారు అలివేలు వాళ్ళ ఊరికి. ఒక అరగంట ప్రయాణం. ముందు రోజు రాత్రే తాము రైల్లో కూర్చొనబోయే ముందు తాము వస్తున్నట్లు సమాచారం అందించాడు అలివేలుకి. ఊరు పొలిమేరల్లో కారు అడుగు పెట్టబోతుండగా చాలామంది జనం గుంపుగా వారికి ఎదురు రావటం చూసి కారు ఆపాడు డ్రైవర్. ఆశ్చర్యంగా ముందుకు చూశాడు భార్గవ. ఆ గుంపుని తప్పించుకుంటూ ముందుకు వచ్చిన స్త్రీని చూడగానే వెంటనే గుర్తించాడు అలివేలు. సంతోషంతో కారు తలుపులు తీసి బయటకు రాగానే, అన్నా, ఎన్నాళ్ళకన్నా ఇన్నాళ్ళకు మా దేవుడు కరుణించాడు ఆనందంగా పలకరిస్తూ పక్కన ఒక స్త్రీ చెయ్యి పట్టుకొని నించున్న ఒక బాబుని ఎత్తుకొని ఆ బాబు చేత భార్గవ మెడలో దండ వేయించింది. భార్గవ వెనకే దిగిన శ్రావణిని చూస్తూ, వదినమ్మ, అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. చక్కని ఈడు జోడు అన్నా అని తన శ్రావణి మెడలో దండ వేసి బొట్టు పెట్టింది. ఏమిటి ఇదంతా అలివేలు? ఎందుకు ఈ ఆర్భాటం? మేమేమి రాజకీయ నాయకులం, సినిమా వాళ్ళం కాదు మొహమాటంగా అన్నాడు. వాళ్ళంతా ప్రజల సొమ్ములు దోచుకునేవారన్నా, మీరు వారికన్నా గొప్పవారు, మనుషుల్లో దేవుళ్ళు అని. రండన్నా, కారులో కూర్చోండి, ఇక్కడికి 4 అడుగులే మనిల్లు అంది. మెడలో దండలు తీసి పక్కనున్న పిల్లలకి ఇస్తూ, పద అలివేలు, నడిచి వెళ్దాం అని డ్రైవర్కి ఏదో చెప్పి వాళ్లతో కలిసి నడిచారు శ్రావణి, భార్గవ. అటూ ఇటూ పచ్చని పొలాల నడుమ తీరైన కంకర రోడ్డు సైడుని వరుసగా నాటబడిన బిల్లగన్నేరు నందివర్ధనం పూల మొక్కలు ఆ ఊర్లో అడుగు పెట్టేవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లున్నాయి. దగ్గరలో నుండి వినిపిస్తున్న కోకిల కుహుకూజితాలు, ఆవుల అంబారావాలతో కొబ్బరాకులు దీవెనలుగా పింజామరలు వీస్తున్నట్లుగా హాయిని గొలుపుతున్న చల్లని పైరగాలితో ప్రభాత ప్రకృతి ఆహ్లాదకరంగా పులకింపజేస్తోంది. పసిపిల్లల్లా ఉత్సాహంగా ఆనందంగా ఏవేవో చెప్తూ అలివేలు నడుస్తుంటే చిరునవ్వుతో వింటూ ఆమెను అనుసరించాడు భార్గవ. గ్రామస్తులంతా వారు వెనకే నడిచారు. నువ్వు చాలా మారావు అలివేలు, పరిశీలనగా చూస్తూ అన్నాడు. మనిషి బాగా నిగ్గుదేలి పసిమి రంగులో మెరుస్తోంది. చాలా సంతోషం, సగం బలం అన్నట్టు ఆమె జీవితం చాలా ఆనందదాయకంగా గడుస్తోందని చూడగానే అర్థమవుతోంది. వంకీలు తిరిగిన పొట్టు జుట్టు ఆమెది. వదులుగా జడ వేసుకుంది. చిన్న బొట్టు, చిన్న పూలున్న కాటన్ చీర, జాకెట్టు. ప్రతి మాటలో చూపులో సంస్కారం ఉట్టిపడుతోంది. ఆమెను చూసిన కొత్త వారెవరు ఆమె ఒకనాడు అమాయకపు పళ్ళపడతి అంటే ఎవరూ నమ్మరు. మాటల్లో కళ్ళల్లో చురుకుతనం కనిపిస్తోంది. సమాజం కోసం మార్క తప్పలేదన్నా, కట్టుబొట్టు. అది కాదు నేను అన్నది. చాలా విషయాల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతో పెద్ద చదువులు చదివిన దానిలా కనిపిస్తున్నావు. జీవితం అనే పాఠశాలలో చదివిన చదువులేనన్నా, ఆ పాఠాలే నన్ను ఇలా మార్చాయి. ఇదే మనిల్లు. ఆగింది ఒకింటి ముందు. చిన్న పెంకుటిల్లు, అటూ ఇటూ ఎత్తైన అరుగులు, మధ్యలో మెట్లు, ఇంటి చుట్టూ చిన్న బంతిపూల చెట్లు, జినియా పూల మొక్కలు, ఒకవైపుగా పెద్ద నందివర్ధనం చెట్టు. నందనవనంలా ఉంది ముంగిలి. ప్రశాంతత, పవిత్రత తొణికిసలాడుతున్న ఆ వాతావరణం ఆ ఊరి మనుషుల్లాగా ఎంతో నిర్మలంగా ఉంది అనిపించింది. అప్పటికే ఎవరో ఒకరు అరుగు మీద మంచం వేసి దాని మీద దుప్పటి పరిచింది. కూర్చో అన్నా, కూర్చో వదినమ్మ, మర్యాద చేసింది అలివేలు. భార్గవ కూర్చోగానే శ్రావణి తన చేతిలో నున్న బ్యాగ్ అలివేలుకి ఇచ్చింది. ఇదేమిటమ్మా అంది మొహమాటంగా.
అన్నా వదిన అని పిలుస్తున్నావు కదా, ఆడపడుచు ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తాం అంది శ్రావణి నవ్వుతూ. మీరొచ్చారు, నాకదే లక్షల విలువైన బహుమానం అంది. బ్యాగులో ఖరీదైన పట్టుచీర, జాకెట్టు, పూలు, పళ్ళు, స్వీట్స్, అమెరికా నుండి బంధువులు తెచ్చిన గిఫ్టులో ఒక రిస్ట్ వాచ్ ఉన్నాయి. అయ్య బాబోయ్, ఎందుకన్నా ఇవన్నీ మొహమాటంగా అంది. మీ వదిన చెప్పిందిగా, అన్నీ ఆవిడ సెలక్షనే తప్పుకున్నాడు భార్గవ. వదినమ్మ, పెద్ద దిక్కు లేనోళ్ళం అనే బాధపడే నాకు పుట్టింటి అభిమానంతో ఇంత విలువైన సారెలాగా తెచ్చావు. ఇవాల్టి నుండి నాకు పుట్టిల్లుంది. ఆదరించి అభిమానించే వదిన ఉన్నారనుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కన్నీళ్లతో అంది కృతజ్ఞతగా. తరువాత బ్యాగ్ని పక్కనున్న అమ్మాయికి ఇచ్చి జాగ్రత్తగా గదిలో అలమారులో పెట్టమని అక్కడ నిలబడి ఉన్న ఇంకొక ఆమె చీర కుచ్చిళ్లతో దోబూచులాడుతున్న బాబుని ఎత్తుకొని ఎవరో చెప్పుకో చూద్దాం అంది అలివేలు. పెద్ద పెద్ద చురుకైన కళ్ళు, తెల్లని ముఖం మీద దోబూచులాడుతున్న ఉంగరాల ముంగురులు, పచ్చగా దబ్బపండులా అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు బాబు. చిన్న నిక్కరు షర్టు, నుదుటిన చిన్న నల్లబొట్టు, ఉగ్గన దిష్టి తగలకుండా నల్ల చొక్క. పరిశీలనగా చూసి, నాకు దండ వేసిన బాబే కదూ, చాలా బాగున్నాడు, నీ పోలికలు ఉన్నాయి, నువ్వెత్తుకుంటే నీ కొడుకులాగే ఉన్నాడు, నీ దగ్గర బంధువుల అబ్బాయా ఆసక్తిగా అడిగాడు. కాదన్నా, నా కన్న బిడ్డ. నీ కన్న బిడ్డ అంటే సంబరమాశ్చర్యాలతో చూశాడు. ఆనాటి చేదు అనుభవంలో మిగిలిన తీపి గుర్తు వీడన్నా. నిజమా? భార్గవ లేచి నిలబడి బాబుని ఎత్తుకుంటూ, మరి ఫోన్లో ఈ విషయం చెప్పలేదేమీ బాబున్నట్టు అన్నాడు కొంచెం నొచ్చుకున్నట్టుగా. చెప్పడానికి ఏముందన్నా, వచ్చాక ఎలాగూ తెలుస్తుంది కదా అని బాబు ముంగురులు ప్రేమగా సవరిస్తూ, విధి నీ జీవితంతో ఆటలాడుకోవాలనుకున్న దైవం నీకు దాన్ని వరంగానే మార్చాడు. బాబు చాలా బాగున్నాడు అన్నాడు. అచ్చం ఇది వాళ్ళ అప్ప పోలికే తంబి, అందుకే ఈ దొరసానమ్మని ఇంగ్లీష్ స్కూల్లో చదివిస్తున్నాడు వీళ్ళ అప్ప. మురిపెంగా కూతురును చూస్తూ అన్న తమిళ రస మాటలు ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉన్న శాలినిని రూపం కళ్ళ ముందు తెగదిలాయి. బాబులో శాలిని పోలికలు చాలా కనిపిస్తున్నాయి. ఆనందమో ఆవేదనో తెలియని భావం అతన్ని కమ్ముకుంది. బాబు పేరేం పెట్టావు అడిగింది శ్రావణి బాబుని తన ఒళ్ళోకి తీసుకొని. ఇంకా పెట్టలేదు వదినమ్మ. అదేమిటి, 3వ సంవత్సరం అనుకుంటాను, ఇంకా ఎందుకు పేరు పెట్టలేదు ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అన్న పేరు పెట్టాలనుకున్నాను, అన్న పేరేమిటో నాకు తెలియదు. ఏదో ఒకరోజు అన్న తప్పక వస్తాడని నా మనస్సాక్షి చెప్తుండేది. ఎలాగైనా బాబుకి బల్లో పేరు వేసే లోపల అన్న కనిపించకపోతాడా అన్న ఆశ. చూసావా, దేవుడు నా కోరిక కూడా తీర్చేశాడు. దేవుడు ఎప్పుడు నీ పక్షానే ఉన్నాడు అలివేలు. అందుకే రక్తసిక్తం చేసుకోవాలనుకున్న నీ చేతుల్లో పండంటి బిడ్డని పెట్టాడు. అయినా నీ కొడుక్కి నా పేరు పెట్టుకునేంత గౌరవానికి పాత్రుణ్ణి కాదు. నేను చేసినది చాలా తక్కువ, నువ్వు చేసి చూపించినదే అంతా. అనవసరంగా నాకు క్రెడిట్ అంటగట్టి నన్ను గొప్పవాణ్ణి చెయ్యకు. అతను మాట్లాడుతుండగా ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఏదో చెప్పింది అలివేలుతో రహస్యం చెప్పినట్లుగా. అన్నా వదినమ్మ, మిమ్మల్ని ఇద్దరినీ వీధిలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. కాళ్ళు చేతులు కడుక్కుంటే ఫలహారం సిద్ధంగా ఉంది. ఎప్పుడు బయలుదేరారో ఏమో అని శ్రావణి చేతిలో ఉన్న బాబుని అందుకొని కిందకు దించి పోయి పిన్ని దగ్గర ఆడుకో అని చెల్లెలి దగ్గరకు పంపేసింది పక్కన ఉన్నామని చూపిస్తూ. అన్నా, ఇది నా 2వ చెల్లెలు రంగమ్మ అని దూరంగా రాట దగ్గర నిలబడి బాబుని దగ్గరగా తీసుకున్న అమ్మాయిని పిలుస్తూ, ఏటే మంగి అలా దూరంగా నిలబడ్డావేంటి, దగ్గరికి రా, మా నాన్నే అని ఆమె దగ్గరకు రాగానే పరిచయం చేసింది. ఇది నా ఆఖరి చెల్లెలు మంగమ్మ, మంగి అని పిలుస్తాం. రంగమ్మ అలివేలులాగా బొద్దుగా పచ్చని ఛాయతో అందంగా ఉంది. ఆమె జుట్టు మాత్రం అలివేలు జుట్టులాగా వంకీలు తిరిగిలేదు, సాఫీగా ఉంది. పొడవాటి జడ వేసుకొని చీర కట్టుకుంది. మంగమ్మ సన్నగా నల్లగా రెవటలాగా ఉంది, పొడుగ్గా. ముఖం మాత్రం కలగా ఉంది, చుడీదారు వేసుకుందామె. నీ కథలో ముఖ్య పాత్ర మంగమ్మే కదూ. తను కవరు కాగితాలు ఇవ్వకపోయినా, రంగమ్మ రాము పెన్ను పుస్తకాలు ఇవ్వకపోయినా ఈరోజు నీ కథ ఈ మలుపు తిరిగేది కాదు అన్నట్టు. రాము ఏడి, నీకు ఇంకో చెల్లి ఉందన్నావు కదూ, మీ చెల్లి మీ నాన్నగారేరి? రాము కిందటి వారమే హైదరాబాదులో మంచి ఉద్యోగం వచ్చిందన్నా. అయ్య కిందటేడాదే పోయాడు. పెద్ద చెల్లి సీతమ్మ నువ్వు వస్తావని స్కూల్ కాడ ఎదురు చూస్తోంది. ఇద్దరూ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోగానే తువ్వాలు అందించింది మంగమ్మ. పెరడు చాలా విశాలంగా ఉంది. గడపకు ఎదురుగా తులసి కోట, కొంచెం దూరంలో రేకు షెడ్డులా కట్టిన స్నానాల గది, టాయిలెట్ వేరువేరుగా ఉన్నాయి ఒకే చూరు కింద.
చుట్టూరా ఎంతో శ్రద్ధగా క్రమపద్ధతిలో పెంచిన కూరగాయ మొక్కలు, విశాలమైన పందిరు నుండి పాముల్లా వేలాడుతున్న పొట్లకాయలు పొడుగ్గా పెరగాలని చివరల్లో చిన్న చిన్న రాళ్ళు కట్టారు. పందిరిలో కాసిన పొట్లకాయలు పొడుగ్గా పెరగాలని శ్రావణి అంతకు ముందెప్పుడూ చూడలేదు. అది చూస్తూ ఎంతో ముచ్చట పడింది. నేలపై పాకిన పాదులకి కాసిన కడవలంత గుమ్మడికాయలు, అనపకాయలు, ఒక వరుస క్రమంలో పెంచిన వంగ, మిరప మొక్కలు ఒకటేమిటి, ఓహ్, కన్నుల పండువగా చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది హరిత సంపద అంది శ్రావణి పరవశంతో. ఇదే మన దేశంలో పల్లెల గొప్పదనం శ్రావణి. అందుకే మన దేశానికి పల్లెలే గుండెకాయలన్నారు మహాత్మా గాంధీ. తన చేతిలో ఉన్న టవల్ అందుకుంటున్న మంగమ్మతో, ఎవరు చేస్తున్నారు ఈ తోట పని అడిగాడు భార్గవ. పెద్దక్క ఒక్కతే చూసుకుంటుంది. రంగక్క టీచర్ ట్రైనింగ్ కోసం పక్క బస్తీలో ఉంటుంది. నేను ప్రొద్దుట హై స్కూల్కి వెళితే సాయంత్రం వస్తాను. మా స్కూలు చాలా దూరం. ఇన్ని కూరగాయలు మీ సొంతానికేనా? లేదన్నా, వారానికి ఒకసారి టౌన్ నుంచి రైతు బజార్ వాళ్ళు వస్తారు. వాళ్ళకి అమ్ముతుంది. మంచి ఆలోచనే. అవునన్నా, మాకు పాడి పశువులు కూడా ఉన్నాయి. పాలు కూడా పట్నం నుండి డైరీ ఫారం వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారు. మా ఊళ్ళో చాలామంది పాల వ్యాపారం చేస్తుంటారు. ఈ స్థలం, ఇల్లు కట్టుకుందుకి డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. పాడి పశువులకి లోన్ ఇచ్చారు. మా ఊళ్ళో అందరికీ, మా అక్కకి కూడా. అక్క ఎప్పుడో లోన్ తీర్చేసింది. అక్క రోజంతా కష్టపడి సంపాదించిందంతా నాకు, రంగక్కకి ఖర్చు పెడుతుంది. బుజ్జిబాబు ఉన్నాడు, వాడిని చూసుకోవాలి. పాపం అక్కకి చాలా బాధ్యతలు. ఆవేదన ధ్వనించింది ఆమె గొంతులో. క్షణానికి అలివేలు శక్తి సామర్థ్యాల మీద, కఠిన శ్రమ మీద గౌరవభావం కొండలా పెరిగిపోయింది ఆ దంపతుల మనసులో. శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అని అందుకే అన్నారేమో. ఒక ఆడది ఒంటి రెక్కతో అంత బరువు బాధ్యతలు లాక్కురావటం నిజంగా అభినందనీయం అనుకున్నారిద్దరు. నువ్వేం చదువుతున్నావు? లోపలికి వస్తూ ప్రశ్నించాడు భార్గవ. ఈ సంవత్సరం 10th పరీక్షలు రాస్తున్నానన్నా. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అక్క నర్సు ట్రైనింగ్ కానీ టీచర్ ట్రైనింగ్ కానీ పంపిస్తానంటోంది. కానీ నాకు కాలేజీలో చదవాలని ఉందన్నా జాలిగా అంది. గుడ్ మంగమ్మ, మంచి మార్కులతో 10th పాస్ అయ్యి ర్యాంకు తెచ్చుకుంటే కాలేజీలో చేరి తరువాత కంప్యూటర్ కోర్సులో చేరవచ్చు. ఈ రోజుల్లో ఐటీ కోర్సు చాలా ముఖ్యం. అవునన్నా, నాకు ఐటీ కోర్సు చదవాలని ఉందన్నా. అక్కకి చెప్పవా? ఉత్సాహంగా అంది. తప్పకుండా మంగమ్మ, అక్కకి చెప్పడమే కాదు, నేను కూడా నీకు సహాయం చేస్తాను. కాకపోతే అన్నిట్లో నువ్వు మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. అక్క కష్టపడి ఒక గ్రామాన్ని ఎంతో తీర్చిదిద్దింది. ఆ అక్కకి చెల్లిగా నువ్వు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు తెచ్చుకోవాలి. తప్పకుండా అన్నా, కష్టపడి చదివి ర్యాంకు తెచ్చుకుంటాను. మా హై స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఎప్పుడూ నాకే వస్తుంటుంది ఆనందంతో మెరిసే కళ్ళతో అంది మంగమ్మ. నిజమా? వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నా. మాట్లాడుతూ వాళ్ళు లోపలికి రాగానే లోపల గదిలోకి ఆహ్వానించింది అలివేలు. లోపలికి వెళ్తూ ఇల్లంతా పరికించి చూసింది శ్రావణి. ఇల్లు చాలా చిన్నదే అయినా చాలా నీటుగా, అందంగా, ముచ్చట గొలుపుతోంది. మధ్యలో చిన్న హాలులో ఒకవైపు 4 ప్లాస్టిక్ కుర్చీలు, దానికెదురుగా చిన్న టీవీ. నలుచదరంగా ఉన్న హాలుకి ఒకవైపు వీధి గుమ్మం, దానికెదురుగా పెరటి గుమ్మం, అటు ఇటు ఎదురెదురుగా 2 గదులు, వెనుక వైపు వసారాల దించిన వంటిల్లున్నట్లుంది. వస్తుంటే రంగమ్మ ఇంకొక ఆమె కలిసి ఏవేవో వంటలు చేస్తున్నారు. వంటకాల గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. వీధి గుమ్మానికి ఎదురుగా పెరటి వైపు వెళ్తే గుమ్మానికి పైగా వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మల ఫోటో పూలదండతో అలంకరింపబడి ఉంది. ఫోటోల కింద తెలుగులో తిరుపతి బాలాజీ అని రాసి ఉంది. అందుకేనేమో బాలాజీపురంగా పేరు పెట్టుకున్నారు ఈ గ్రామానికి అనుకుంది శ్రావణి. ఇంకొక గోడ మీద ఉత్తమ గ్రామ శ్రేవికగా రాష్ట్ర స్థాయి అవార్డు, నేషనల్ ఫెడరేషన్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా జాతీయ అవార్డు, భారత రాష్ట్రపతి ద్వారా అందుకుంటున్న అలివేలు ఫోటోలు. ఇవన్నీ చూస్తుంటే వేలు లక్షలు పోసి అంత పెద్ద చదువులు చదువుకొని విదేశాలకు పరుగులు తీస్తున్న తమ లాంటివారు అలివేలు గొప్పదనం ముందు తలవంచక తప్పదనిపించింది. గదిలోకి వచ్చారిద్దరు. గది చిన్నదైనా శుభ్రంగా వసతిగా ఉంది. ఒకవైపు మంచం, పరుపు, శుభ్రంగా పరిచిన దుప్పటి, గోడ అలమారికి అద్దం బిగించి ఉంది. ఒక చిన్న టేబుల్, దాని మీద చిన్న ఫ్రేములో అలివేలు కొడుకు ఫోటో ఉన్నాయి. టేబుల్ మీద టిఫిన్ అరేంజ్ చేసి 2 కుర్చీలు వేసింది అలివేలు. టేబుల్ మధ్యకు లాగుతాను అన్నా అంది. వద్దులే అలివేలు, ఇలా బాగానే ఉంది అని తాను కూర్చొని శ్రావణిని కూర్చోమన్నాడు.
వేడివేడి ఇడ్లీలు, చట్నీ, వడ, పూరీలు, కూర, పాయసం, సున్నుండలు, బూందీ లడ్డు. బాబోయ్, ఏమిటిది అలివేలు? ఇది టిఫినా లేక పెళ్లి భోజనమా? లేక మాకు మణుగుడుపులా? శ్రావణి వంక చూస్తూ హాస్యంగా అన్నాడు. చాలించు అన్నట్టు ఉరుము చూసింది శ్రావణి. అలివేలు అర్థం చేసుకొని హాయిగా నవ్వేస్తూ, ఏమీ లేదులే అన్నా, ఏదో పల్లెటూరి వాళ్ళం, మీ అమెరికా వాళ్ళలాగా నాజూకు తిళ్ళు తెలియవు. అదేమిటి, అమెరికా వాళ్ళతో జమ కట్టేస్తున్నావు మమ్మల్ని? నిన్న కాక మొన్న మేము వెళ్ళాం అమెరికాకి. మేము అసలు సిసలు ఆంధ్రులమే. కానీ నిజం చెప్తున్నాను అలివేలు, ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి, తీసేయి అంది శ్రావణి. పర్వాలేదులే వదినమ్మా, మీరంత తినగలిగితే అంతే తినండి అన్నా. మొహమాట పడకు. మొహమాటమా? నాకా? నా డిక్షనరీలోనే లేదు ఆ పదం. ఈమెగారే మరీ నాజూకు. కాకపోతే ఇలా ఇవన్నీ తినేశానంటే మరి ఇక్కడ నుంచి కదలలేము. పక్క కూడా శుభ్రంగా పరిచావు. హాయిగా పవలింపు సేవ కానిచ్చేస్తాం. అంతకన్నా అదృష్టమా అన్నా? మీరు వస్తారని మీకోసమని కొత్త దుప్పటి పరిచాను పక్క మీద. 2-3 రోజులు మా ఊళ్ళో ఉండి మా అందరితో మీరు గడిపితే మాకు హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఆనందం అంది నిండు మనసుతో అలివేలు. ఇక్కడ మేము నువ్వు పెట్టే లడ్డూలు, సున్నుండలు తింటూ 3 నిద్రలు చేస్తే అక్కడ మా వాళ్ళ చేత శివరాత్రి జాగారం చేయిస్తుంది మా పాప హాస్యంగా అన్నాడు భార్గవ. పాప ఉందా అన్నా? హడావిడిలో మర్చిపోయాను. పిల్లలున్నారా అని అడగటం. ఎన్నేళ్ళు పాపకి? ఇంకా ఏడాది కాలేదు, 10వ నెల. పాపని కూడా తీసుకురావాల్సింది వదినమ్మ. అమెరికా నుండి ఇండియా వచ్చేసరికే పాప చాలా నలిగిపోయింది. కొన్ని రోజులు ఎక్కడికి కదపటం మంచిది కాదని అత్తయ్య గారు చూసుకుంటామన్నారు. నిన్న టీవీలో నిన్ను చూశాక మీ అన్న ఆగలేక పరిగెడతానంటే నాకు నిన్ను చూడాలనిపించి వచ్చాను. నా మీద అభిమానం ఉంచుకొని ఇంత దూరం వచ్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటూ 4 గిడ్డెన్లు వేసుకో అన్నా. అన్నీ ఇంట్లో చేసినవే. నిన్న మీరు వస్తున్నారని చెప్పగానే మా ఊరి అమ్మలక్కలంతా వచ్చి ఇదిగో ఈ మిఠాయిలు అవి చేశారు. ఇంట్లో చేసిన నెయ్యితోనే చేశామన్నా. ఫలహారాలు అదిరిపోయాయి అలివేలు. మిఠాయిలు అద్భుతం. ఏ షాపులో కూడా ఇంత మంచివి దొరకవు. ఇంట్లో చేసిన దారే వేరు, దాని రుచే వేరు. మీకు మా మీదున్న అభిమానాన్ని, మీరు పెట్టిన ఈ బ్రహ్మాండమైన వంటలకి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకన్నా అని నవ్వేస్తూ, పాప ఎలా ఉంటుంది వదినమ్మ? ఆమె అడిగిన ప్రశ్నకి జవాబుగా సెల్ ఫోన్లో ఫోటో చూపిస్తూ నువ్వే చెప్పు అంది. పెద్ద కళ్ళు, ఒత్తైన జుట్టు, బోసి నవ్వు, ఖరీదైన ఫ్రాక్లో ముద్దులు మూటగడుతున్నట్టుగా ఉన్న పాపను చూసి మురిసిపోతూ ముద్దు పెట్టుకుంది. బంగారు కొండలా ఉంది వదినమ్మ. నీ రంగు, అన్న రూపం వచ్చింది. తండ్రిని పోలిన ఆడపిల్లలు అదృష్టవంతులవుతారట. నీ కొడుకు నీ పోలిక అలివేలు. తల్లిని పోలిన మగపిల్లలు అదృష్టవంతులవుతారట. ఆ దంకసచ్చినోడు పోలికలు కొన్ని ఉన్నాయి. చూడ్డానికి ఆ ఎదవ మేడిపండులాగా ఉండేవాడు. కడుపు నిండా కుళ్ళు కుత్సితమే. ఎందరు ఆడోళ్ళ ఉసిరు పోసుకున్నాడో, ఎన్నెన్ని ఘోరాలు చేశాడో చెప్తుంటే కోపంతో జేవురించింది ఆమె మొహం. పోనీలు అలివేలు, హిరణ్యకశిపుడి కొడుకుగా ప్రహ్లాదుడు పుట్టలేదా? నీ కొడుకు కూడా అంతకన్నా గొప్పవాడవుతాడు ఆమెను చల్లబరుస్తూ అన్నాడు భార్గవ. ఏదో నీ నోటి చలవ వలన అలా పెరగాలనే వాడిని తండ్రి చచ్చిన బిడ్డ అని చెప్పి పెంచుతున్నాను. పెరుగు పెద్దయ్యాక తన జన్మకి కారకుడైన వాడు ఒక నరరూప రాక్షసుడని తెలిస్తే వాడు బాధపడతాడు. అందుకే వాడు కడుపున పడిన రోజునే తండ్రి చనిపోయాడని చెప్తున్నాను. ఈ తరం వాళ్ళకి నిజం తెలిసినా వాడు పెరిగి పెద్దయ్యేసరికి ఆ నిజం కూడా సమాధి అయిపోతుంది. నిజానికి నేను ఆ చెర నుండి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే నెల తప్పినట్టు తెలిసింది. అది తెలిసి మా పేట వాళ్ళు నాటు మందు వేసుకుని గర్భం పోగొట్టుకోమని సలహా ఇచ్చారు. అలాంటి ఎదవ బిడ్డకి నువ్వు తల్లి అవుతావా అని కోప్పడ్డారు. అప్పుడు నీ మాటలే గుర్తు తెచ్చుకున్నానన్నా. మోసగింపబడ్డావు కానీ మోసం చేయలేదు. అందరి ముందు తాళి కట్టిన వాడికే నిన్ను నువ్వు అర్పించుకున్నావు. నువ్వు కుక్క చింపిన విస్తరివి కాదు, పవిత్రురాలివే. ఒకవేళ ఆడు మళ్ళీ తిరిగొస్తే ఆడిని ఆదరిస్తే అప్పుడు నువ్వు పతితవి, కుక్క చింపిన విస్తరివి. నీ గతంతో పాటు వాడు చచ్చాడనుకో అని నువ్వు చెప్పావు చూడు. ఆ మాటలు నాకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పవిత్రంగా వేసిన 3 ముళ్ళ బంధంతో నా కడుపున పడిన నలుసు ఇది. తండ్రి దుర్మార్గుడైతే అది బిడ్డ తప్పు కాదు, విత్తనం వాడిది. కానీ నా రక్తమాంసాలతో, నా ఊపిరితో నా బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. జీవితం అంతా ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతుకుతూ మా వాళ్ళకి, మా ఊరికి సేవలు అందిద్దామనుకున్నాను. కానీ నాకంటూ ఒక తోడు, నా పేగు బంధం నాకు వరంగా ఇవ్వాలని ఆ వెంకన్న బాబు అనుకున్నాడనిపించింది. అందుకే ఎవరి మాట వినలేదు. బిడ్డను కనటానికి నిశ్చయించుకున్నాను.
అలా చూలింతగానే అన్ని చోట్లకి వెళ్ళాను. గ్రామం అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను. తప్పు చేయలేదు కనుక తల వంచుకోవలసిన అవసరం లేదు నాకు. తల్లిని కావటం చిన్నతనం కాదు. భర్త చస్తే తల్లి కాకూడదా అనుకున్నాను. ఆ మాయదారి యాదవకి కోర్టు ఉరిశిక్ష వెయ్యాలి. ఇంకా కేసు నడుస్తోంది. అంతమంది అమాయకుల్ని పొట్టని పెట్టుకుంటే చెమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి. ఒక నీచుడిని ఉరిశిక్ష తీయటానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేత వాడికి ఆ శిక్ష పడకపోయినా జీవితంలో ఎప్పుడైనా ఇటు వస్తే మా ఊరు జనం వాడిని గొడ్డళ్లతో నరికి పోగులు పెడతారు. అంత కోపంగా ఉన్నారు. కానీ నా బిడ్డను మాత్రం అలివేలు బిడ్డగా అందరూ ముద్దు చేస్తారు. నా ఒక్కదానికే కాదు, మా ఊరికే ముద్దు బిడ్డవాడు, సగర్వంగా మెరుస్తున్న కళ్ళతో అంది అలివేలు. చాలా సంతోషం అలివేలు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఒంటరిగా నిలబడి సాధించావు. నువ్వు ఆదర్శ మహిళవే కాదు, ఆదర్శ మాతగా కూడా నీ బిడ్డని సర్వోన్నతంగా తీర్చిదిద్దగలవు. ఆ శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. నిండు మనసుతో ఆశీర్వదించాడు భార్గవ. టిఫిన్ ముగించి బయటకు వచ్చేసరికి బయట హాలంతా ఊరి జనంతో నిండిపోయింది. ఇదేమిటర్రా తిరునాళ్ళలా వచ్చేశారు? అన్నా వదిన స్కూల్ కాడికి వస్తారు కదా. రంగి, నువ్వేటే హాల్లో అందరినీ పోగు చేశావు అంది మందలిస్తూ. నా మాట వినటం లేదక్క, అందరూ అన్నను చూస్తామని వచ్చేశారు నిస్సహాయంగా చెప్పింది మంగ. పర్వాలేదు లలివేలు, అందరూ మనవాళ్లే. అందరినీ ఇలా చూడటం నాకు ఆనందంగా ఉంది. హాల్లో కుర్చీలో కూర్చుంటూ అన్నాడు భార్గవ. శ్రావణి అతని పక్కనే కూర్చుంది. అంతసేపు దూరంగా పిన్ని దగ్గర ఆడుకుంటున్న బాబు పరుగెత్తుకొని తల్లి దగ్గరకు వచ్చి ఆమె చీర కుచ్చెలలో ముఖం దాచుకుంటూ సిగ్గుగా దొంగల శ్రావణి భార్గవ వంక చూస్తూ మళ్ళీ ముఖం దాచుకున్నాడు. వాణ్ణి ఎత్తుకొని ముద్దు చేస్తూ మామయ్య అత్తయ్య వాళ్ళిద్దరూ సిగ్గెందుకురా అని భార్గవతో అంది. అన్నా, ఈరోజు ఎలాగైనా వీడికి పేరు పెట్టేయాలన్నా. నీకోసమే ఎదురు చూశాను. నువ్వు వద్దన్నా కాదన్నా నీ పేరు పెడతాను. ఇప్పుడైనా నీ పేరు చెప్పన్నా. శ్రీనివాసుడి వరప్రసాదంగా పుట్టాడన్నావు. ఆ ప్రత్యక్ష దైవం పేరే ఎందుకు పెట్టకూడదు? ఆ వెంకన్న బాబు పేరున మా ఊరు వెలిసింది కదన్నా. సరే, నా పేరు భార్గవ. పూర్తి పేరు భార్గవరాం. మా తాతగారి పేరు నా కోసం వీడి నామకరణం ఆపావు కనుక నాకు నచ్చిన పేరు నేను పెట్టాలనుకుంటున్నాను, నువ్వు అవకాశం ఇస్తే అన్నాడు భార్గవ. చెప్పన్నా, నీకు ఇష్టం వచ్చిన పేరు, నీకేది నచ్చితే అది. అనుకోకుండా ఈ సమయంలో మీరందరూ ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. కూర్చోండి, మీ అందరికీ చిన్న కథ చెప్తాను అని జనాన్ని ఉద్దేశిస్తూ చెప్పడంతో అందరూ ఉత్సాహంగా సర్దుకొని కూర్చున్నారు భార్గవ చెప్పే కథ వినటానికి. ఒకప్పుడు, అంటే మన భారతదేశానికి ఆ పేరు రాకముందు దుష్యంతుడనే మహారాజు ఉండేవాడు. అతను ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు అంటూ శకుంతల దుష్యంతుడు కథ చెప్పడం ప్రారంభించాడు. మునివాటికలో తిరుగుతున్న శకుంతల రూపురేఖలను చూసి మోహించి ఆమె తండ్రి అక్కడ లేడని తెలుసుకొని తన వేలునున్న ఉంగరం శకుంతల వేలికి తొడిగి గాంధర్వ వివాహం చేసుకొని 2-3 రోజులు ఆమెతో గడిపి తరువాత ఆమె కర్మాన ఆమెను వదిలేసి తన దారిని తాను ఎలా పోయాడు. తత్ఫలితంగా గర్భవతి అయిన శకుంతలని ఊరి నుండి తిరిగి వచ్చిన తండ్రి చూసి విషయం ద్రవ్య దృష్టితో తెలుసుకొని తన కూతుర్ని వివాహమాడిన వ్యక్తి చాలా గొప్పవాడని గ్రహించి ఆనందంతో గర్భవతిగా ఉన్న శకుంతలని తన మునివల్ల వాసుల సహాయంతో భర్త వద్దకు పంపగా సభ మధ్య కొలువు తీరి ఉన్న మహారాజు ప్రజల ఎదుట ఒక అనాగరిక పల్లె పడతిని, పైగా గర్భవతిని తీసుకొచ్చి నీ భార్య అని చెప్పడంతో తన గురించి అందరూ తప్పుగా భావిస్తారనే భయంతో రుజువు కోరటం, అతను తనకిచ్చిన రాజముద్రక నదిలో పడిపోవటం వలన రుజువు చూపించలేక అసహాయంగా నిలిస్తే నువ్వెవరివో నాకు తెలియదు, బయటకు పో శకుంతలను పంపివేయటం, ఆత్మాభిమానం గల స్త్రీగా తన పుట్టింటికి వెళ్లకుండా అక్కడే అడవిలో ఆగిపోయి ఆ అడవిలో సర్వలక్షణ సంపన్నుడైన కొడుకుని కని అతన్ని వీరాది వీరుడిగా తీర్చిదిద్దటం మొదలైన వివరాలన్నీ ఎంతో హృదయంగా పూసగుచ్చినట్లు వివరిస్తూ చెప్పి ఆనాడు అడవిలో శకుంతల కనిపెంచిన ఆ బాలుడి పేరు మీదే భారతదేశంగా మహోన్నత విశాల దేశం వెలిసింది. ఆ బాలుడి పేరు భరతుడు. అదే నేటి మన భారతదేశం అని ముగించాడు భార్గవ. అతను చెప్పిన శకుంతల వృత్తాంతం వింటుంటే గ్రామస్తుల మనసులు కరిగి నీరై కన్నీరుగా పెళ్ళువికాయి. అలివేలు కూడా కళ్ళు తుడుచుకుంది. భార్గవ వివరిస్తున్న పద్ధతి చూసి శ్రావణికి కూడా కళ్ళు చెమర్చాయి. మన అలివేలు విషయం కూడా అలాగే జరిగింది. శకుంతలలాగే ప్రపంచం అంటే తెలియని అభం శుభం ఎరుగని పెళ్లపడుచు అలివేలు. కథ వేరైనా ఆమె కూడా శకుంతలలాగే మగవాడి అరాచకం ఎలా ఉండేదో తెలుపటానికి ఈ కథ కూడా ఒక తార్కాణం.
అలివేలు తనకు జరిగిన మోసానికి అన్యాయానికి కుమిలిపోలేదు, బెదిరిపోలేదు, సిగ్గుతో చితికిపోతూ మూల కూర్చోలేదు. ఆత్మవిశ్వాసంతో బిడ్డని నవమాసాలు మోసి కన్నది. అంతేకాదు తన ఊరికి తన వారికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో సేవలు అందించింది. నిజం చెప్పాలంటే ఆమె తన కడుపులో మోసిన బిడ్డ చాలా శక్తిమంతుడే అనాలి. ఆ బిడ్డ ఈ లోకంలోకి వచ్చేలోపలే మీ ఊరి రూపురేఖలు మారిపోయాయి. పూరి గుడిసెలో కుక్కి మంచంలో ఒక్కపూట గంజి తాగటానికి కూడా నోచుకొని అలివేలు ఆమె కుటుంబం అందమైన ఇంట్లో ఉన్నారు. తాము కడుపు నిండా తినటమే కాదు, మీ అందరికీ కడుపు నింపి ఉపాధి చూపించింది. ఇదంతా ఆ బిడ్డ చలవ వలన అని కూడా చెప్పాలి. అదే మాతృశక్తి అంటే. అదే స్త్రీలో అచంచల విశ్వాసాన్ని పెంచేది. ఆనాడు ఆవిడలో పుట్టి అమ్మ దగ్గర పెరిగిన ఆ శకుంతల కొడుకు పేరున మన భారతదేశం వెలిస్తే, ఈనాడు మన అలివేలు కొడుకు కూడా అంతకు ఏమాత్రం తీసిపోకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన మీ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి మన దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేలా తయారు అవుతాడు. అదే ఈ మామయ్య ఆశీర్వాదం అని తన తల్లి దగ్గరున్న బాబుని దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడి పాలబుగ్గలు నిమురుతూ, ఈ రోజు నుండి చిన్నారి బాబు పేరు భరత్ అన్నాడు భార్గవ. అన్నా ఆనందాశ్రవులు ప్రవశిస్తుంటే కృతజ్ఞతతో చూసింది అలివేలు. భరత్ మంచి పేరన్నా. భార్గవ, భరత్ నీ పేరు పెట్టకపోయినా నీ పేరుకు దగ్గరగానే ఉంది. నువ్వు చెప్పినట్లే నా బిడ్డను పెంచుతాను అంది కళ్ళు తుడుచుకుంటూ. భరత్ భరత్ సంతోషంతో కలకలం రేగింది అందరిలో. వెంటనే తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి భరత్ మెడలో వేస్తూ అనుకున్నాడు భార్గవ. ఒక మంచి పని ఎంత సత్ఫలితాన్నిస్తూ, ఎంతమందిలో ప్రేమానుబంధాలను పెనవేస్తూ మధురానుభూతులను పంచుతుంది. ఈ నిజాన్ని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే ఈ భువి దివిగా మారకుండా ఉంటుందా? అందుకే అన్నారు గురజాడవారు, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టుబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. ఇంతటితో ఒట్టి మాటలు కట్టిపెట్టు అనే స్టోరీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.